స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చూడవలసిందిగా మనవి, లేని వారు ఏకీభవించండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. 2వ ఆరాధన పెదవాసుల ప్రాంతాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు చేయబడిన ప్రార్థనలు, పాటలు, ఆరాధన బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయమందు చదవబడినటువంటి లేఖనం ద్వారా మీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి చేరిన ప్రజలకు ప్రభువా అయ్యా ఇవి నీ స్వరం వినపడి చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కార్యములకు అడ్డుగా ఆటగున్న ప్రతి శక్తులను లయపరిచి ఈ దినం నాయన నాతో మాతో స్పష్టంగా మీరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. మాట్లాడవద్దు. నాకు ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. నేను అంటే చాలా రోజులుగా కొంచెం నీరసంగా ఉంటూనే పని జరుగుతుంది. అయితే సడన్గా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి, ప్లేట్లెట్స్ పడిపోయినాయి. ఇప్పుడు నేను చక్కగా ఇంకా చెప్పాలంటే బయట తిరగకూడదు. ఇప్పుడు నేను అసలు చాలా కష్టంగా ఆయాసంగా ఉంది. తర్వాత టైఫాయిడ్ కూడా వచ్చింది. నిన్న బాటిల్స్ పెట్టి మళ్ళీ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తే ఈ ప్రాబ్లం బయటకు వచ్చిందన్నమాట. ఎందుకంటే చాలా రోజులు బట్టి ఫుడ్ లేదు, బెడ్ లేదు, నీరసంగా ఉందని అనుకుంటున్నాను. కానీ లోపల ప్రాబ్లము ఇలా స్టార్ట్ అయ్యేసరికి ఇంకా డాక్టర్లు అయితే బయట తిరిగితే తిడతారు భయంకరంగా. నన్ను నార్మల్ తిట్లు తిడతారు అన్నమాట. మరి తప్పదు, ఇంకా చాలా పని ఉంది. ఎక్కడ పని అక్కడే ఆగిపోతుంది. మళ్ళీ ఇంకా సరేలే ఈరోజు ఆదివారం సంగతి చూద్దాం, తర్వాత అని పూనుకున్నాను. లేకపోతే ఈరోజు ఎవరైనా సేవకుల్ని పిలుద్దాం అనుకున్నాను. 4 స్థలాలకు ఎవరు వెళ్తారు పిలిచినని, చాలా కష్టం. సర్లే ప్రభువా అని చెప్పేసి మొత్తం మీద అలాగే లేచి కూర్చొని ప్రార్థన చేసుకుని సిద్ధపడ్డాను. మొత్తానికి కొంచెం ఎర్లీగా అయింది, కానీ ప్రేయర్ కొన్ని విషయాల్లో చెప్పడం అవసరం కనుక అక్కడ ఆలస్యమైంది. మంచిది, అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. నా కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాక్య భాగము మనతో మాట్లాడుతున్నటువంటిది ఏంటి అంటే, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం అది చాలా చాలా గొప్పదే. ఈ భూమి మీద సర్వసాధారణంగా మనందరి జీవితాలలో మనకు ఉన్నటువంటి ఒక చింత, బాధ ఏంటంటే అంటే కుటుంబ పరంగా కానీ, స్నేహితులుగా కానీ, బంధువులుగా కానీ, ఇన్ని విధాలుగా కొన్నిసార్లు మనకున్నది ఏంటంటే, మనల్ని అయిన వారే పట్టించుకోలేదని, కట్టుకున్న వారే పట్టించుకోలేదని, తోబుట్లే పట్టించుకోలేదని, రకరకాలుగా, తర్వాత చుట్టాలలో బంధువుల్లో కొంతమంది మన దగ్గర సరైన ఆర్థిక స్థితి లేదని మనల్ని చులకనగా చూడడం, లోకుగా చూడడం, రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి. అంటే మనుషులుగా మానవ సైకాలజీ ప్రకారంగా ఒక హ్యూమన్ సైకాలజీ అనేటువంటి శాస్త్రం ఉంటుంది ఒకటి. అలాగన మనం ఎక్కువగా ఆలోచన చేసేది ఏంటంటే, ఇతరులు మనల్ని గుర్తించట్లేదు, మనల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక విధానం వస్తుంది. ఇది మొదటి సంగతి. అంటే నేను షార్ట్గా చెప్తున్నాను. ఎప్పుడు దేవుని యొక్క అంశంలో ఏ చిన్న ముక్క తాకినా అది 2 ముక్కలుగా కొట్టే తెచ్చేలాగా అవ్వదు. అదొక స్థారమైన అంశం అన్నమాట. అలాగా బైబుల్ దగ్గర ఎంతో సబ్జెక్ట్ ఉన్నది. సో అది షార్ట్గా ముగించేస్తున్నాను. చాలా వీలైతే క్లుప్తంగానే నేను ముగించేస్తాను ఇప్పుడు. అది మొదటిది. రెండోది ఏంటంటే, క్రైస్తవులు అయిన తర్వాత దేవుని కుటుంబంలో చేర్చబడినప్పుడు మరలా సంఘ వాళ్ళు నన్ను గుర్తించట్లేదని, పాస్టర్ గారు గుర్తించట్లేదని, నేను ఎంత భక్తి చేసినా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని, నాకు పాటలు ఇవ్వట్లేదని, నా పేరు ఎవరు పలకట్లేదని రకరకాలుగా మాట్లాడతారు. మొన్న ఒకసారి జరిగిన ఒక వాస్తవం ఏంటంటే, ఒక సేవకుని వాక్యానికి పిలిచారట. వాళ్ళ ఆత్మీయ పిల్లలు, పేరు చెప్పుకోవడం బాగోదులే, ఆత్మీయ పిల్లలే వారి యొక్క ఆత్మీయ తండ్రి గారిని పిలుచుకున్నారట వాక్యానికి.
ఉపవాస ప్రార్థనలకి ముగ్గురిని పిలిచారట. ఆ ముగ్గురులోనూ మొట్టమొదటి పేరు ఆయనది లేదని మొత్తానికి వాళ్ళని మీరు నాతో ఉండొద్దు మొత్తం పంపించేశారు బయటికి. ఏంటి అర్థమవుతుందా? చాలా సీరియస్గా వినాలి మనము. ఏంటి పేరు ఫ్లెక్స్లో పేరు పాంప్లెంట్లో మొదటి పేరు ఆయనది లేదని ఇంకా మీరు నాతో కలిసి ఉండొద్దు అసలని, ఇంకా మీరు సెపరేట్గా చేసుకుని నాకు వద్దని వదిలేసాడట. దేనికోసం? అందులో ఏమన్నా అయిపోయిందా? హైదరాబాద్లో ఏంటి జీడిమెట్ల, అపురూప కాలనీ, సురారం అనేటువంటి ఆ ఏరియాల్లో సభలు బాగా జరుగుతుంటాయి. ఒక పెద్ద సభ ఎక్కువ జనాగా జరుగుతున్న ఏరియాస్ కూడా ఉంటాయి సైడ్. అయితే అక్కడ ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి సమయంలో దైవజనుడు వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటే, ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్ ఎంత భయంకరంగా ఉంటుందో హైదరాబాద్కి ఎప్పుడైనా వచ్చినట్టుకి బాగా అర్థమైపోతుంది అన్నమాట. ట్రాఫిక్లో కారు చిక్కుబడిపోయింది. మీటింగ్ స్థలం చాలా దూరం వెళ్ళడానికి చాలా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు అంటే దైవజన్ వెహికల్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ విధంగా తెలుసుకున్నప్పుడు ఇంకా చాలా కష్టం, ఇలా వెహికల్తో వెళ్ళడానికి అవ్వదు. బైక్ మీద అయితే మనం కొంచెం షార్ట్లో ఇదిలాగా మనం వచ్చి సిగ్నల్ తప్పించుకుని అని దైవజనుడితోటి మాట్లాడారట. అయ్యా మనం కార్లో వెళ్తే మీటింగు చాలా లేట్ అయిపోతుంది, మనం వెళ్ళలేము, ఇప్పటికే టైం అయిపోయింది, కాబట్టి మీరు కొంచెం ఫ్రీగా ఉంటే బండి మీద తీసుకెళ్ళిపోతాను అన్నారట. ఆ మాటకైనా వెళ్తున్నటువంటి కారులో వాళ్ళని దింపేసి కార్ డ్రైవర్ని నేనున్న రూమ్కి తీసుకెళ్ళిపోమన్నాడట. మనిషి మొత్తం వేల మంది ఏంటి మీటింగ్లో. నిజం చెప్తున్నాను, ఈరోజు క్రైస్తవ జీవితం అంటే పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ తమ సొంత ఆలోచనను ఉద్దేశాన్ని అనుసరించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే దేవుడు నా హృదయంలో ఈ అంశాలకి చెప్పమన్న దానికి ఒక పేరు పెట్టాడు. ఏంటి చెప్పనా? అసలైన గుర్తింపు. హల్లెలూయా. ఏంటి అంటే ఈ భూమి మీద మనల్ని ఎవరు గుర్తించాలి? మన చుట్టూ ఉన్నటువంటి బంధువులు, మన కుటుంబస్తులు, వాళ్ళు గుర్తించట్లేదు, వీళ్ళు బోల్డ్ ఇబ్బందులు ఉన్నాయి దీంతో. ఎవరెవరో గుర్తించట్లేదు, వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు, వీళ్ళు లోకుగా చూస్తున్నారు, వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు. ఒకటే మాట, మోకాళ్ళ ప్రార్థనను కలిగినటువంటి ఏ వ్యక్తిని కూడా ఎవరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. ఎందుకో తెలిసి మూలవాక్యం చదివించాను నేను. దేవుడు అసలైన గుర్తింపు మనకి ఇచ్చాడు. ఏంటి అసలైన గుర్తింపు అంట? నీవెవరంటే నేను ఒక 50 రోజుల్లోనే ఒకటి రాశాను. హూ ఆర్ యూ? నీవు ఎవరు? అంశానికి పేరు అది. విచిత్రంగా ఉంటాయి నా పేర్లు, ఎందుకంటే నా జీవితమే విచిత్రం అంది, తప్పదు మరి. ఎవరు నీవు అనే అంశాన్ని చేశాను. లైవ్లో నెట్లో ఉంది, రికార్డులో చూడండి, మీరు అవకాశాన్ని పెట్టి చూడండి. ఇప్పుడు కూడా సందర్భాన్ని బట్టి ఒక చిన్న మాట, మనం ఎవరు? ఓయ్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ అంటే అందరూ ఉన్నామేంటి అంటారు. అది ఒక పేరు పిలిచాను అనుకో, ఆ పేరు ఇప్పుడు స్త్రీలా పురుషులుగా అర్థమవుతుందా లేదా? అని దాన్ని ఒక ఐడెంటిఫై అంటారు. అసలు మానవులైనటువంటి మనకు ఇంతమంది మనం ఉన్నాం. కొన్ని పోలికలు ఉంటాయి, కానీ కవల పిల్లలు అయినా సరే దగ్గర చూసినప్పుడు కొంచెం డిఫరెంట్ వచ్చేస్తుంటుంది అండి. కొంచెం అప్పుడే కొత్తగా చూసినప్పుడు మనం ఆలం కొట్టలేము, కానీ వేరే. కానీ ఈ పేరు అనేది ఒక ఐడెంటిఫై, మనం గుర్తించడానికి ఇచ్చిన పేరు మాట. ఇప్పుడు పురుషుడి పేరు పిలిచానుకో పురుషులే పలుకుతారు, స్త్రీల పేరు పలికితే స్త్రీలే పలుకుతారు. అంటే అక్కడ ఒక పేరు స్త్రీని చూపిస్తుంది, ఒక పేరు పురుషుని చూపెడుతుంది. అలాగే ఇంగ్లీష్లో డాక్టర్, లాయర్, టీచర్ ఎవరు? స్త్రీయా పురుషుడా? మళ్ళీ ఇక్కడ కామన్ మాట ఈ పేర్లో. అంటే టీచర్ అంటే మాస్టర్ ఉంటారు, లేడీ టీచర్ ఉంటారు. డాక్టర్ అంటే పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. అలాగే మిగిలిన జాబ్లన్నిటిలో కూడా ఒకే పదం ఈ విధంగా మనం చూపిస్తుంది. అంటే ప్రతిదీ ఒక ఐడెంటిఫై. అలాగే ఈ భూమి మీద దేవుడు, వినాలందరూ శ్రద్ధగా ఎవరు మిస్ అవ్వకూడదు, ఇప్పటికే బోల్డ్ ఆలస్యం అయిపోయింది. మనందరికీ ఒక పేరు ఇచ్చాడు. మనందరికీ ఎవరంటే మనం దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలము. హల్లెలూయా. దేవుని సొత్తైన జనులు మాట. మన కేర్ ఆఫ్ అడ్రస్ అది మాట. మీరు ఎవరండి, మీ ఇంటి పేరు ఏంటండి, మీరు ఏంటిలేండి అంటారు. హల్లెలూయా. మన చోటకి వెళ్తే మీరు ఏమిట్లో అంది, సెంతుట్లో అన్నాను.
కొంతమంది తిక్క ఉంటుంది బాగా అనమాట. ఇంకా అన్నీ వదిలేస్తారు. ఈ కావాలంటే ముందు ఏమో ఈ చెప్తే కానీ నాకు మంచిని ఇవ్వవా, లేకపోతే నాతో మాట్లాడవా, ఇంకా అదే జీవితమా. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ని మీరు ఏమి ఇట్లా అని అడుగు, తల్లి తరబడతాడు అన్నాడు. అంతే కదా, డాక్టర్ అర్జెంటుగా రక్తం ఎక్కించుకోమంటాడు. ఏంటి ఇచ్చేపడితే మీరు ఏమి ఇట్లా అంటే ఎత్తాడు. సో నిజంగా ఈ 1 పేతురు 2:9 ప్రకారంగా నేను ఇంచుమించు తక్కువలో అందులో ఒక 20-30 ప్రసంగాలు చేస్తుంటున్నాను మూలవాక్యం మీద, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెసేజెస్. ఇప్పుడు కూడా మరొక నూతన సందేశం, అదేంటంటే ఐడెంటిఫై. అసలైన గుర్తింపు మనకి దేవుడిచ్చాడు. కానీ మన చిత్రమైన జీవితాలు ఏంటంటే దేవుడే ఒక అసలైన శ్రేష్టమైనటువంటి ఒక గుర్తింపు మనకిస్తే మనం ఏమనుకుంటున్నామంటే ఎవరెవరో పక్కన ఉన్న వాళ్ళు సరిగ్గా గుర్తించట్లేదని, వాళ్ళు పట్టించుకోవట్లేదని రకరకాలుగా అనుకుంటారు. అందుకే క్రైస్తవ జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. తన రక్తంలో మన పాపాలు క్షమించబడుతున్నాయి, శుద్ధి చేయబడుతున్నాయి. కాబట్టి మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఎదుట నువ్వు యథార్థంగా జీవిస్తే, ఆయనతో నువ్వు సమాధానం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే, నీ నీతి ఆయనకు తగినట్లుగా నీ ఉంటే, నీ పరిశుద్ధ జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం, కుటుంబ జీవితం దేవుడికి అనుకూలంగా నువ్వు మలుచుకోగలిగితే నీకంటే ప్రపంచంలో ఎవరూ ధన్యులు కాదు. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవులలో అనేకులు నరకానికి వెళ్తారు. మరి మనం ఏం చెప్తున్నాం అన్ని జనులకి? దేవుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతారు. మరి నమ్ముకున్న వాళ్ళు నరకానికి వెళ్తే దిక్కు లేదు. ఇక్కడ నమ్ముకున్న వాళ్ళే నరకానికి వెళ్తున్న పరిస్థితి. దేవుడే చెప్పాడు అది. హల్లెలూయా. దేవుడే చెప్పాడు, నమ్ముకున్న వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. అవసరం బట్టి ఒక మాట లేఖనాన్ని మనం చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. వీడియో క్లియర్గా ఉందో లేదో చూసుకో మరొకసారి. అపోస్తులైన పౌలు గారు గలతీకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి చదువుదాం. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఒక్క నిమిషం ఆగు. దేవుడు చెప్తున్నాడు ఆయన పిల్లలైనటువంటి మనందరికీ, నీవు నేను ఈ లోకంలో వాళ్ళకి నచ్చినట్లుగా, వీళ్ళకి నచ్చినట్లుగా, ఇంకొకరికి నచ్చినట్లుగా నడవడానికి వీలు లేదు. ఆత్మానుసారంగా నడవాలంట. చివరికి నీకు నచ్చినట్లుగా నడవడానికి కూడా వీలు లేదు నువ్వు. హల్లెలూయా. చూసారా, మనకు నచ్చినట్లుగా కొంతమంది అంటారు, ఏమన్నా నా మాట నేనే అని అంటాడు. విన్నారా ఎప్పుడన్నా? వాళ్ళ మాట ఏమనుకోని చెప్పండి నన్ను. ఆడి మాట ఆడేనకపోతే ఆయన ఏమనుకోని చెప్పండి. పందుల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి అని పెట్టామనుకో, పందులు కూడా చేర్చుకో. ఇంకొకడు దేవుడు దిగొచ్చినా ఏనంటాడు. చూడండి, ఇలా ఒక్కొక్కడు ఒక స్పెషల్ మాట. అలాగనే మనం ఒక స్పెషల్ ఉండాలన్నమాట. ఏంటి ఆ స్పెషల్ అంటే, ఎంతమంది వచ్చినా సరే దేవుడు చెప్పినటువంటి మాటను నేను వెనక మానను. ఏం చేస్తావు చేసుకోనమాట. ఇది షడ్రక్ మేష అబేద్నెగో లెక్క ఫైత్. హల్లెలూయా. నీకై నిలిచిన ఏలియా భక్తుని కరువులు నీవే పోషించితివే, నిన్ను ప్రార్థించిన దానియేలును సింహపు బోనులో కాపాడుచుంటివే. నీకై నిలిచిన ఏలియా భక్తుని కరువులు నీవు పోషించితివే, నిన్ను ప్రార్థించిన హిజ్కియా రాజుకు ఆయుష్కాలము పొడిగించితివే. నన్నిల విడువవు, ఎన్నడు మరువవు, నన్నిల విడువవు, ఎన్నడు మరువవు, కంట నీరు జారనీయవు. నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా, ఉన్నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా. నేను ఏదైనా పాడుతున్నప్పుడు అవకాశం ఉంటే బుక్ ఇవ్వండి. నాకేం పాటలు రావు, నేనేం సింగర్ కాదు.
ఏదో అలాగా. హల్లెలూయా. అక్కడ నీకై నిలిచిన ఏలియా భక్తుని, అంటే నీ కొరకే అంకితం అయిపోయిన నీ భక్తుని, భక్తురాలను, నీ జనులను ఏం చేస్తాంట? వదలడం. కరువులో నీవే పోషించుతుంది. ఏలియా జీవితం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జీవితం. ఏలియా మనం అనుకోవచ్చు, అదే అంటున్నాను, ఈ ధనవంతులు గనక, బలవంతులు గనక మనం వదిలేశారు. వదిలేని అంటే వాళ్ళు ఉంటే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, వీళ్ళు ఉంటే, వీళ్ళు మాట్లాడితే మనకి ఏదో జరుగుతుంది అని మనం మైండ్ అనుకుంటాం. మనం ఏలియా ఈ లోకంలో ఏ విధంగా తన జీవిత విధానం కొనసాగిందో ఒక 2 మాటలు చెప్పి నేను ముఖ్య వాక్యంలోకి తీసుకువెళ్తాను. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మీరు చాలా ధన్యులండి. జనవాసులో 1.5 గంటల సేపు చెప్పింది కూడా చాలా వీక్గా, బలహీనంగానే చెప్పాను, అలసిపోయి చెప్పాను. మీ దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఒకసారి వచ్చేసింది నాకు. దేవునికి స్తోత్రం. గట్టిగా చేశారు ప్రార్థన మీరు. హల్లెలూయా. అయితే మన యాక్సిడెంట్ కూడా అయ్యింది కదా 2 రోజులు, మళ్ళా ఎద్దులు బండి గుద్దేయడం, ఆ స్పైనల్ కార్డ్ కూడా బాగా ఆల్రెడీది హైదరాబాద్ వచ్చినప్పుడు బస్సుని లారీ కొట్టేస్తే బస్సు సగం ముక్క అయిపోయింది మాట, నుజ్జు అయిపోయింది. 2 డ్రైవర్లకి కాళ్ళు చేతులు నడులు తీసేశారు. ఇరుక్కుపోయాడు. అందరి నుంచి రావడానికి కావాలా. పోలీసులు వచ్చి మమ్మల్ని 3 గంటలకి కోదాడ హైవేలో విజయవాడ దగ్గర ఆ వెనకాల అద్దాలు పగలగొట్టి మమ్మల్ని నుచ్చినేసి తింపారు మాట. అలాగా నాకు రక్తం దెబ్బలు తగిలేమో చూసుకున్నాను, రక్తం దెబ్బలు తగలేదు. నేను యాక్చువల్లీ బస్ ప్రయాణం చేసేటప్పుడు ఫస్ట్ బుక్ చేసుకుంటాను. ఆ బస్సు దొరకకపోతే ఇంకో బస్సు, అది దొరకకపోతే ఇంకో బస్సు, అలా నేను మాత్రం ఫస్ట్ బెర్తే తీసుకుని పడుకుని చక్కగా వెళ్తాను అనమాట. ఆ రోజు రావడానికి ఆగస్టు 26వ తారీఖు రావడానికి నాకు అవకాశం లేదు. మళ్ళీ ఒక రోజు ఆగితే ఇంకొక రోజు బయలుదేరాలి, ఆ తర్వాత రోజుకి వస్తాను. అంటే 3 రోజులు అటు ఇటు అయిపోతుంది అని చెప్పేసి మొత్తం మీద ఎన్ని బస్సులు ట్రై చేసినా 3 బస్సులు ట్రై చేస్తే 3 బ్యాక్లోనే ఉన్నాయి. అది పైన కింద కాదు, మళ్ళీ అప్పర్ బెర్త్, లోయర్ బెర్త్ లేదు, పైన అప్పర్ బెర్త్ ఉంది, పడుకొని లాస్ట్లో బెర్త్ ఉంది. 3 బస్సులు అలవేసరికి ఇంక మళ్ళీ ఒక రోజు ఇక్కడ ఉంటే ఇంత టైం వేస్ట్ అయిపోద్దని బయలుదేరి మొత్తం మీద చివరి తీసుకున్నాను. అటువైపు కిటికీ ఇటువైపు కిటికీ లాస్ట్ పడుకున్నాను చక్కగా. ఇంకా డ్రైవరు కొంచెం కన్ను రెప్పడిందంట, మొత్తం అయిపోయింది పరిస్థితి. అందులో ఒక అమ్మాయికి సంబంధం కుదిరింది. అమ్మాయికి 4 రోజులు అంతా పెళ్ళి ఉందంట. ఇంకా హైదరాబాద్ షాపింగ్ మొత్తం అన్నీ చూసుకుని, నగలు అన్నీ మొత్తం తీసుకుని తల్లి కుదిరి వెళ్తున్నారు. అమ్మాయికి మొత్తం ముఖం పచ్చిపోయిపోయింది. నా ముందు ఒక షీట్ ముందు మాట. అయితే ఆ పైన ఉన్నాను కదా, నేను ఇలా పడుకుని ఉన్నాను బెర్త్లో, గుద్దిన దెబ్బకి నేను రివర్స్ పడిపోయాను అనమాట. అప్పుడు ఈ బోను చిట్లిపోయింది. నాకు మాట కూడా కష్టం మాట. ఈ స్పైనల్ కార్డ్ అనేది దెబ్బ తినేస్తే ఏమవుద్దంటే నోరు అడిపోతుంది, కాళ్ళు చేతులు పడిపోతాయి, అంత ప్రమాదం అది. అది దుమ్ము చిట్లిపోయింది. 5 సంవత్సరాలుగా ఈ బాధతో పడుతూ నేను ఉపవాసాలు ఉన్న పెయిన్ వచ్చేస్తుంది. ఉపవాస ప్రార్థనలో దేవుడు విడుదల ఇచ్చాడు, స్వస్థ ఇచ్చాడు. మా బాబు కొంచెం దాన్ని రేపాడు. ఆ తర్వాత ఈ బైక్ ప్రమాదం జరిగితే విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది, భయంకరంగా చాలా నొప్పి వచ్చేది, కాలిపోతున్నట్టు నొప్పి వస్తుంది అన్నమాట. ఇక్కడ నిలబడకూడదు, మాట్లాడకూడదు, కూర్చోకూడదు, ఇంకా పడుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నమాట బాడీ. అలా వెళ్తున్నాను. ఓకే, కమ్ టు ద పాయింట్. ఇక్కడ ఏమని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడంటే ఆత్మానుసారంగా నడవాలట. అందుకే క్రైస్తవులైనటువంటి నీవు ఎవరితో వర్క్ చేస్తావో, వ్యాపారం చేస్తావో, బియ్యం అందుతావో, కయ్యం అందుతావో, ఏం అందుతావో నీ ఇష్టం. కానీ నీవు మాత్రం నీ చుట్టూ ప్రతిదీ కూడా నీ లైన్ ఆర్డర్ ఏంటి అంటే ఆత్మానుసారంగా. అందుకే నీ పాతకాల భక్తుడు, మరి ఏ భక్తుడో నాకు తెలీదు, మీరు ఏమైనా తెలిస్తే చెప్పండి, మనము సాగిపోవాలి అంట. ఎలా? ఆత్మ నియమము ద్వారా. మన సత్యదేవచన పాటల పుస్తకంలో ఉంటుంది ఆ పాట, సాగిపోదుము. ఎలా అంటే ఆత్మ నియమము ద్వారా. ఎక్కడికి సాగిపోయేది అంటే నిత్య జీవము కొరకు మనం సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గరకు ఆత్మ నియమం ద్వారానే సాగాలి. అందుకని మొదటి మనసును దేవుడు ఆత్మ సంబంధమైన మనిషిగా పెట్టాడు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి మొదటి మనుషుడు ఎప్పుడైతే శరీరానుసారమైన మనుషుడు అయిపోయాడో, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి మరలా వచ్చి తన రక్తాన్ని చిందించి మనలను మరలా ఆత్మ సంబంధమైన మనుషుడిగా చేయడానికి ఆయన వచ్చాడు. అందుకని ఇప్పుడు మన యాత్ర ఎలా ఉండాలంటే ఆత్మ నియమముగా, ఆత్మానుసారంగా నువ్వు ఉండాలి. భార్య భర్త ఇద్దరైనా సరే. ఈరోజు నేను చెప్తున్నాను, కుటుంబాలలో ఎందుకు ప్రాబ్లం స్టార్ట్ అయిందో తెలుసా? సంఘాలలో ఎందుకు స్టార్ట్ అయిందంటే కుటుంబాన్ని బట్టే సంఘానికి వచ్చింది. ఏంటి, ఇద్దరు వ్యక్తులు, భార్యాభర్తలు, వీళ్ళిద్దరూ కూడా ఆత్మీయంగా ఉన్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకే మాట, ఒకే బాట. ఇద్దరికి ఆత్మనియమం అనేటువంటిది లేదనుకో,
నీకు నచ్చింది నువ్వు వండుకుంటున్నావు, నువ్వే తిన అంటాడు ఆయన. నీకు నచ్చమన్నది ఉండవు కదా, నీకు నచ్చింది నువ్వు వండమన్నావు కదా, నువ్వే తినంటది ఈమె. ఏమి వండింది ఈమె తినదు అంటే అది ఉండని ఆయన అన్నాడని చెప్పేసి. అంటే ఈ విధంగా వస్తాయి గొడవలు. దుష్టుడి ప్లాన్ అది అర్థం కావట్లే. అది కూడా ఏమైందంటే ఈ రోజు నువ్వు సాల్వ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు కుటుంబాలు. అందుకే సంఘాల వరకు చీలిపోవడానికి, రకరకాలుగా అయిపోవడానికి కారణం ఏంటంటే సాతాను మొదటి కుటుంబం మీదే చిచ్చు పెట్టడం మొదలెట్టాడు. అది ప్రాకుతుంది. అందుకని ఖచ్చితంగా సీరియస్గానే ఆత్మానుసారంగా నడవాలట, ఆత్మ నియమం ద్వారా కొనసాగాలంట. లేకపోతే ప్రమాదం ఏంటో బైబిల్ చెప్పేసింది. అక్కడే కంటిన్యూ చదువుతాలి ఇప్పుడు. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఒక్క నిమిషం ఆపుదాం. మళ్ళా శరీరేచ్ఛను నెరవేర్చారంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇంకా వ్యభిచారం, దొంగ. ఎప్పుడైతే శరీరం అని మాట్లాడితే ఇంకా అందరికీ కూడా వ్యభిచారం, నరహత్య, దొంగతనం ఇంకా ఇవే వెళ్ళిపోతుంది మైండ్లో. అవి మాత్రమే కాదు, బైబిల్ శరీరం గురించి చెప్తుంటే ఇప్పుడు శరీరం ఏం చేస్తుంది? ఇప్పుడు డాక్టర్, ఇప్పుడు నేను పేషెంట్ని, ఇప్పుడు ఖచ్చితంగా డాక్టర్లు అయితే తిడతారు సార్. ఎందుకంటే ప్లేట్లెట్స్ 90,000 ఉన్నాయి ఇప్పుడు నాకు. సీరియస్ అది 150,000కి తగ్గిందా ఖచ్చితంగా నువ్వు ట్రీట్మెంట్ అందించుకోవాలి. అటువంటి 90కి వచ్చాయి కానీ రేపు పాటున అవి ఎంత కరిగిపోతాయో కూడా తెలియదు, డౌన్ అయిపోతాయి వెంటనే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇలా చెప్తారు. ఇప్పుడు చర్చిలో ప్రార్థన జరుగుతుంది, డాక్టర్ గారు రెస్ట్ తీసుకోవాలి, టాబ్లెట్ వేసుకోవాలి, తినాలి అని చెప్తారు. ఓకే, ఇప్పుడు పాస్టర్ గారు అమ్మ ఈరోజు మంచి ప్రార్థన, ఖచ్చితంగా అందరూ రావాలని పాస్టర్ గారు చెప్తారు. ఇప్పుడు వెళ్ళాలని ఆశ ఉంటుంది, అవన్నీ ఉంటుంది. ఇప్పుడు ఆత్మ శరీరం యొక్క విధానం చెప్తున్నాను మీకు. సరే ఏదోలాగా దేవుని సందికి వెళ్దామని చెప్పి ఆత్మ అనుకుంటుంది. శరీరం ఏమంటే తెలుసా? వింటున్నారు అందరూ నా వైపు? ఏమంటే తెలుసా? డాక్టర్ ఏం చెప్పారు? చచ్చిపోతావు అంటే నువ్వు జాతకం పోతాను, టాబ్లెట్ వేసుకుని నువ్వు రెస్ట్ తీసుకోవాలంట, చలిగాల్లోకి వెళ్ళకూడదంట, జాగ్రత్త, గుంపులోకి వెళ్ళకూడదు, ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలి అని చెప్తుంది శరీరం. శరీరం అంతా ఒకటే అనేసుకోకండి. దొంగతనం, వ్యభిచారాలు, నరహత్య, ఇంకా మానవంగలు ఇక్కడికి వెళ్ళిపోకండి జనాలు. ఇలాగా ఈ శరీరం ఏం చేస్తుందంటే మాటికి నిన్ను దేవునికి దూరం చేస్తుంటది అన్నమాట. అందుకు చెప్తున్నా నా ఒక మొక్కను నేను. అంటే అన్ని విషయాలు ఆటోమేటిక్గా శరీరం మొదలుపెట్టి ఏం చేద్దంటే ఆత్మ పరిశుద్ధత అనేదంటే చెప్పాలి. చూడండి, నమ్ముకున్న వాళ్ళు చూడు, భూమి పుట్టక ముందు నుంచి వాళ్ళు చర్చికి వెళ్తున్నారు దేవుడిని నమ్ముకుని. వాళ్ళు చూడు, నువ్వు పరిశుద్ధం సాధన చేసి ఏమో ఒకరు పెట్టేస్తావు, మరి నేను అంత కిరీటం ఎక్కిస్తారు అందరూ, నువ్వు భక్తి చేస్తాను, నీకంటే భక్తులు ఎవరు లేరు అని చుట్టూ ఉన్న మనుషులు, మన శరీరం, మన ఇంట్లో వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటారు. అందుకని నువ్వు ఆత్మానుసారంగా నడవడం నీ శరీరానికి ఇష్టం లేదు, ఇంకొకరికి ఇష్టం ఉంటుందా? ఎవరికి ఇష్టం ఉండదు. అందుకే నువ్వు కొనసాగాలి. అమ్మా కంటిన్యూ. శరీరం ఆత్మకును మీరే చేయి నిశ్చయింతురో వాటిని అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యము స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? వీటిని ఎవరైతే అనుసరించి నడుస్తారో, వీటిని ఎవరైతే ఫాలో అవుతారో, మీ పక్కన వాళ్ళు ఎవరిని పడుకోనివ్వకండి. మీరు వాక్యం చూడడం, పక్కన వాళ్ళు కూడా చూడాలి అప్పుడప్పుడు, ఎందుకంటే పడుకున్నారు లేదో అలా ఎలక్ట్ చేయడం కొరకు. అది మన అందరి బాధ్యత. ఎందుకంటే ఒక విలువైన మాట పక్కన వాళ్ళు ఎవరు కూడా మిస్ కాకుండా మనం కూడా చూసుకోవాలన్నమాట. హల్లెలూయా. ప్రభువే ఏమంటున్నాడు? వీటిని చేయవారు, వీటిని అనుసరించేవారు, వీటిని కలిగిన వారు, వీటిని పాటించేవారు ఎవరు కూడా ఏమి స్వతంత్రించుకోరంట? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరంట, చేరరంట. మరి ఎందుకు క్రైస్తవులం అయ్యేది మనం గుడికి రావడం? ఈరోజు ఆదివారం వేటకి, పనికి, వ్యాపారానికి అక్కడికి వెళ్తే ఎంతో కొంత మనం సంపాదించుకుంటాం. మరి ఇలా అనుసరించి నడిస్తేనంటే ఎవరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించారట. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులైనటువంటి మన మైండ్, మన ఆలోచన, భావజాలు దేవుని రాజ్యానికి వెళ్ళాలన్నా వెళ్ళకూడదన్నా? మాట్లాడాలి. పిల్లలు వెళ్ళడమే కదా. మరి వెళ్ళడానికి ఏది అడ్డుగా ఉందో నువ్వు చూసుకోవాలా లేదా నీ జీవితంలో? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా, అనగా దేవుని రాజ్యానికి వెళ్ళనివ్వకుండా ఏది నీతో కలిసి వస్తుందో. కొన్నిసార్లు మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నైట్ అయినా లేదు, పగలని లేదు,
కొన్ని కుక్కలు మరొకకుండా వచ్చేస్తే సైలెంట్గా మన వెనకాల చూసుకుంటాం. అలాగా కొన్నిసార్లు లైట్ తీసుకుని మరగలేదు కదా, మనం అది ఏదో పెద్ద ఇలా కనబడి మరుగుతే భయపడిపోతామాట. నాకు ఇలా బాగా బక్సికిపోయి ఇంకా నాకంటే ఎక్కువ బక్సిపోయి ఒక కుక్క ఉందనుకో, అది ఏం పట్టించుకోకుండా ఒంట్లో దానికి కూడా ఒంట్లో బాలదన్నమాట. అది అలా వచ్చేద్దరికో అది ఒప్పులేని కుక్కని తెస్తా, అది అట్టించుకుంటుంది పెక్కొచ్చి అది అంతా బడకోలు చేస్తుందా, పెద్ద పుల్లాగుండి బాగు మొదలేద్దా, నువ్వు మధు వాళ్ళకి రండి కుక్క ఉంటుంది అక్కడ, అది దాని పొగరు అంతా ఎంత ఉంటుంది అది. నేను మరుగుతుంది దాంతో, అది వెళ్ళిపోతుంది నేను మరుగుతే వాళ్ళండి, దాన్ని చూస్తే మాత్రం భయం వేసేస్తుంది, నేను మరుగుతుంది ఆగిపోతుంది. అలాగా కొన్ని బక్క కుక్కల్లాగా ఒంట్లో బాగాలేని కుక్కలు ఉంటాయి నీరసంగానే, అవి కూడా అలా వస్తుంటుంటాయి. ఆ పెద్ద మొక్క మరిగింది, అదే నా జోలికి రాలేదు, ఇదే వస్తుంది అనుకుంటాం, వానవాళ్ళని అనుకున్నాడు, మళ్ళీ ఎగరెత్తాను ఎత్తని అనుకుంటాడు అన్నయ్య. కానీ ఏం చేస్తుంది తెలుసా, ఈ మొరగని కుక్క వచ్చి కరిచేస్తుంది. ఇది అవునాక చెప్పండి మీరు, మురిగే కుక్క కరవదు, మొరగని కుక్కే అనే సామెత కూడా ఉంది లోకంలో. హల్లెలూయా. అలా వచ్చి పిక్కడేసుకుంటుంది అన్నమాట. అందుకని కూడా అందుకే భయం వేసి, బాబా నువ్వు మరుగుతావో మరగవద్దు నీ ఇష్టం, నువ్వు మాత్రం కుక్కవు, నువ్వు కరితే నాకు ప్రమాదం. అందుకని మనం ఏం చేస్తాం, ఎలక్ట్ ఉంటాం. అవునా కదా. అలాగున దేవుని రాజ్యానికి వారసులు అవ్వడానికి ప్రభు మనల్ని పిలిచాడు. అలాగా నమ్మి రక్షణ పొంది దేవుని కుటుంబంలో సంఘంలో చేర్చబడి నియామక ప్రార్థనలకి ఆదివార ప్రార్థనతో పాటు నియామక ప్రార్థన మనం కొనసాగుతున్నాం. మనం అనుకుంటున్నాం ఈ వారము ఎన్ని ప్రార్థనకి వెళ్ళాను, ఈ వారం వచ్చాను లేదని అనుకుంటున్నాం. అదొక్కటే మాత్రమే కాదు, నువ్వు అన్ని ప్రార్థనలకి వస్తూ నీతో ఏది రాకూడదో ఏది రావాలో నువ్వు చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఇది క్రైస్తవులకి ఇప్పటికీ అర్థం కాలేదు. ఇది అంటే నేను వెళ్ళాను కదా అనుకుంటున్నారు అంతే. కాదు కాదు కాదు, నువ్వు వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, అంటే ఈ లోకంలో నువ్వు ఉండడం ఎంత ఇంపార్టెంటో, నీతో పాటు ఏమున్నాయి, ఎవరున్నారు, ఎలాంటి వారు ఉన్నారు, దేవుని రాజ్యమునకు నిన్ను దూరం చేసేవారా. కొన్ని స్నేహాలు ఉంటాయి దేవుని రాజ్యానికి దూరం చేస్తాను నిన్ను. సొలొమోను తన జ్ఞానము కలిగినటువంటి వాడు. సొలొమోను భూమి మీదే జ్ఞానం కలిగిన వాడట. అంత జ్ఞానవంతుడు ఏం చేశాడంటే ఇంకా చాలా మంది ఉపపత్నులు భార్యలను కలిగిన వాడిగా ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు చాలా ప్రేమించేవాడు. అందుకే నీ ప్రేమ నీకు దేవునికి దూరం అవ్వకూడదు, ప్రేమించు. ఆ ప్రేమ దేవునికి దూరం చేసే ప్రేమ అయితే అది ప్రమాదం, అది నష్టము. ఎంత ప్రేమించాడో సొలొమోను తన భార్యలను తెలుసా, భార్య కాదు భార్యలను. ఎందుకంటే వాళ్ళు రాజులు. ఆ దినాలలో అది అంగీకృతము, ఇప్పుడు అది యాక్సెప్ట్ చేయడు దేవుడు క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి. ఏంటి వాళ్ళు ఏం చేశారంటే సొలొమోను, స్వామి ఈరోజు మాకు సంబంధించినటువంటి పండుగ ఉన్నది, నువ్వు రావాలి, మా ఇంటి వాళ్ళు పిలుస్తున్నారు, రా మొక్కుదాం అంటే, ఈ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఏం చేశాడు, నాకు అదో విచిత్రం, బైబిల్లో అదో విచిత్రం మాట. ఇది మర్మం తెలుసుకోవడం కూడా చాలా మంది ఆరాటం ఉంటాయి. కానీ ఇంత జ్ఞానం కలిగిన సొలొమోను తన భార్యని ప్రేమించినందుకు విగ్రహారాధన ఎలా చేశాడు అర్థం కాల. ఏంటి, మనం ఏదైనా తింటున్నప్పుడు ఒకవేళ ఎవరైనా పెడితే ఇది ధనం పెట్టిందా లేదని మనం అడుగుతాం. మనం ఎంత లోపాలు బలహీనతలు ఉన్నా విగ్రహం మొక్కుతాం మనం. మరి సొలొమోను ఎలా చేశాడంటే, అంటే మనకంటే జ్ఞానం లేనోడా, జ్ఞానవంతుడే కానీ ఎలా మొక్కేసాడు చెప్పండి. మనం తినడానికి ఆలోచిస్తాం, ఇది ధనం పెట్టలేదు కదండి, అవునా కదా అని అడుగుతాం. మరి ఆయన ఎలా మొక్కాడు చేతులతో, ఎలా మొక్కాడంటే తను పిలిచిన భార్యల మీద ఉన్న అధికమైన ప్రేమ. హల్లెలూయా. నిజమే, చూసారా. మనం అనుకోవచ్చు వాళ్ళతో ఉంటే తప్పండి, వీళ్ళతో ఉంటే తప్పే లేదండి. కానీ వాళ్ళతో ఉంటే దేవుడు ఏమవుతున్నాడో ఏమైపోతున్నాడో అది నువ్వు చూసుకోకపోతే చాలా తప్పండి. తర్వాత సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్తున్నాను, జీవితంలో ఈ భూమి మీద కొన్నిటిని సరి చేసుకోగలుగుతాం మనం, అన్నిటినీ సరి చేసుకోవడానికి అవ్వదు. ఆ సరి చేసుకోవాల్సింది ఏదో దేవునితో సరి చేసుకోకపోతే మాత్రం జీవితంలో నువ్వు రాజులాగా రాణిలాగా బ్రతికిన ఆ తర్వాత ధనవంతుడి కథే మన కథ. ఆయన కథ మొత్తం మార్చేస్తాడట. వాళ్ళు బళ్ళు వాళ్ళు మాట. అందుకే డెడ్లీ సీరియస్ క్రైస్తవ జీవితం అంటే ఏంటి, పచ్చకావులు వచ్చినప్పుడు డాక్టర్ గారికి చికెన్ తినకూడదు, అది తినకూడదు అని ఎంత చెప్తుంది, ఎంత పాటించాలో మనం. క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి నీవు, నీ నోటి మాట, కంటి చూపు, నువ్వు చెవిటి వింటున్నటువంటి మాట జాగ్రత్తగా నువ్వు పాటించాలి. ఇవన్నీ ఏం చేస్తాయంటే నిన్ను ఆత్మకు విరోధంగా చేసేస్తాయి, ఆ విధంగా తీసుకెళ్ళిపోతాయట. మన ఊఫిర్మేష్లో చాలా మంది పాస్టర్లు లక్షలు సంపాదించుకుందరు, లక్షలు సంపాదించుకునే అవకాశాలు వచ్చినాయి, నాకు కూడా వచ్చినాయి. ఎందుకు ఈ మధ్యకాలంలో కూడా 4 సంవత్సరాల్లో దగ్గరలో తర్వాత కూడా ఏంటి తప్పిపోయినటువంటి కొంతమంది
నాకు కలకత్తా, ఉత్తరప్రదేశ్, ఇంకా అమెరికా పాస్టర్ గారు వాడుకోవడానికి మంచి సాక్షి ఉంది జోసెఫ్. ఇంకా ఇక్కడ ఎవరు పట్టించుకోరు మనల్ని, ఇక్కడ ఎవరు పట్టించుకోరు. మన పరిస్థితి అంతంత మాత్రం ఎంతకాలం సేవ చేసినా అయ్యే బతుకులు మనమే. ఒక్కసారి వచ్చే ఉంటే మంచి అద్భుత సాక్ష్యం ఉంది. అమెరికాలోను కూడా నువ్వు వాడబడచ్చు నీ సాక్ష్యం ద్వారా. మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు అక్కడే ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళా. కాబట్టి వచ్చేసావు కొబ్బరి గారిని వదిలేసి నీ ఇష్టం మొత్తానికి. ఎందుకంటే అటువంటి సాక్ష్యం ఇక్కడ అగాపే వాళ్ళు ఎవరన్నా గుర్తెత్తున్నారా నిన్ను? అగాపే పాస్టర్లు పిలుస్తున్నారా నిన్ను? కనీసం నువ్వు అంత అలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, నీకు తోడు ఏమన్నా సరిగా మాట్లాడుతున్నారా? ఎందుకు వీళ్ళు పట్టించుకోరు అని మాట్లాడారు. ఒకటే నా జీవితంలో ఫిక్స్ అయ్యింది. ఒకటి పైన యేసయ్య, రెండోది కింద ప్రవక్త. ఆ తర్వాత ఎవరైనా నా భార్య అయినా, నా కొడుకైనా, నా కూతురైనా, ఇంకొకరు ఎవరైనా ఆ తర్వాత మాట. హల్లెలూయా. అంటే నేను అదే చెప్తున్నాను, ఈరోజు మనిషి తన అఫీషియల్ లైఫ్లో, అంటే తన పర్సనల్ లైఫ్లో తనకంటూ ఒక స్పెషల్ స్టేటస్ కావాలి, ఒక స్పెషల్ గుర్తింపు, ఐడెంటిఫై కావాలి అని ఈ విధంగా ఈ గుర్తింపు రావడం కోసం అయ్యగారులు, అమ్మగారులు ఈ రోజు ఆరాటం ఏం జరుగుతుంది అంటే, అయ్యగారులు అమ్మంటే పాస్టర్ అమ్మగారైనా కాదు, అయ్యగారులు, అమ్మగారు అంటే సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓకే డబ్బు లేనందువల్ల నాకు గుర్తింపు లేదు కదా. అయితే ఇలాగా చిటికలు వేసి ఆ డబ్బు నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేసుకున్న నాడు వీళ్ళందరూ నా వెనకాల వస్తారు. ఎవరు పిచ్చోడా, అప్పుడు కూడా నిన్ను చూసి వచ్చింది కదరా, అవునా కదా? అప్పుడు కూడా నిన్ను చూసి వచ్చింది కాదు, ఈ డబ్బుని చూసి వచ్చేది మాట. వీళ్ళు అది ఎలా అనుకుంటున్నారు, గుర్తింపు డబ్బుతో వస్తుంది అనుకుంటున్నారా? డబ్బుతో కాదు అప్పుడు కూడానే. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు అటువంటి గుర్తింపుల కోసం నీ ఆరాటమా? ఏమన్నా ప్రయోజనం ఉందా దానివల్ల? దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? పోనీ నీకేమన్నా అక్కడ ఘనత వస్తుందా? వదిలేండి అన్నీ. అందుకే నీ ప్రసంగానికి అసలైన గుర్తింపు. నేనే గుర్తింపు లేకుండా అయిపోయిన పరిస్థితి. ఈరోజు కొంచెం లేట్ చేస్తే జెండా అయిపోయి మోసుకెళ్ళిపోతారు నన్ను. అయ్యో పాస్టర్ గారు కొత్తగా ఇప్పుడెప్పుడు ఏదో వచ్చి ఏదో సర్దుతున్నాడు మనల్ని అంటే అందరానే అయ్యో అని మీరు బాధపడతారు. దేవుని స్తోత్రం. ప్రవక్త ఆశీర్వాదం, సంఘాల ప్రార్థన, దేవుని కృప ఉన్నది ఏమీ కాదు అసలు. ఏమైనా అయిపోవాలంటే ఇప్పటి వరకు ఎందుకు ఉందనో, ఎప్పుడో అయిపోయింది జీవితం. యేసయ్య ఎవరో తెలియక ముందేనే అయిపోయింది జీవితం. తెలిసిన తర్వాత కూడా ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు, ప్రమాదాలు అన్నుండి అడుగడుగునా కాపాడుతూనే వచ్చాడు దేవుడు. నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఎవరు నిన్ను గుర్తించకపోయినా, లక్ష్యం చేసినా గుర్తుపెట్టుకో. నేను హైదరాబాద్లో బెంగళూరు, ముంబై, లక్నో 2 తెలుగు రాష్ట్రాలు షేర్ మేటింగ్కి సంబంధించి చెక్ బుక్స్ ప్రింట్అవుట్ చేసేవాడిని, సిస్టమ్ వర్క్ చేసేవాడిని. ఈ 5 రాష్ట్రాల వరకు నెల రోజుల్లో నేర్చుకున్నాను నేను. నెల రోజులు అంటే మాటలేమి కాదు అసలు. అప్పుడు బాగా వీక్గా ఉండేవాడిని, నీరసంగా. నా పాత వీడియోలు చూడండి అంత అలా ఉండేవాడిని సన్నగా. తదాసులు వచ్చినట్టు కూడా చూసి ఉంటారు బాగా అంత సన్నగా ఉంటాను ఏంటి. ఒక్క నెల రోజుల్లో కొత్త 5 రాష్ట్రాల వరకు నేను నేర్చుకుని పర్ఫెక్ట్గా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అలాగా చేస్తే కొంతమంది అసూయ పడిపోయారు నా మీద. స్వార్థం వచ్చింది. అప్పటి వరకు బాగా చేస్తున్న వరకు పర్లేదు క్యారీ అని అన్న వాళ్ళు ఇంకా అంత స్ప్రెడ్ అయ్యేసరికి, హెడ్ ఆఫ్ సార్ కూడా మెచ్చుకునేసరికి ఇంకా అందరూ నన్నే చూసేవారు మాట. అసూయ, ద్వేషం మళ్ళీ. అందుకంటూ ఏంటంటే గుర్తించరు. నువ్వు బాగాలేదనుకునే జీవితం ఏంటి, అయ్యో పాపం అని అర్థం మాట. ఆ సిగ్నల్ ఒక్కొక్క దానికి ఒక సిగ్నల్ ఉంటుంది మాట. అలా అయ్యో పాపం అంటారు. నువ్వేమైనా పాడైపోతే, బాగా నీరసంగా రకరకాలుగా అయిపోతాయి. అదే నువ్వు అమ్మయ్య అప్పులన్నీ తీరిపోయినాయి, రోగం తగ్గిపోయింది, బాగున్నావు, ఏదో నగ నట్రా ఇల్లు ఏదోటి ఇప్పుడే నీకు అవుతున్నాయి. అప్పటి వరకు నువ్వు అన్నవాళ్ళు ఈ రోజులు ఉండాలండి, సొంత ఇల్లు లేకపోతే ఎలాగా ఖచ్చితంగా ఉండాలి మనకి అని అనేవాళ్ళు. సొంత ఇల్లు నీకు వచ్చిందనుకో, దూరం అయిపోతే కోళ్ళు నాడు అంకలు వెళ్ళిపోద్ది మాట. నువ్వు అక్కడ కనబడగానే ఎలాగ వెళ్ళిపోతే చూపు. ఏంటి ఏ పాపం చేసావు నువ్వు? ఏ పాపం చేయలేదు, ఇల్లు కనుక్కోవడమే పాపం, రోగం తగ్గడమే పాపం. చూసారా? అటువంటి జనాభా కోసమా నన్ను వాళ్ళు గుర్తించలేదు, వీళ్ళు గుర్తించలేదు అని ఆరాటపడి మన టైం వేస్ట్ చేసుకోడు. అందుకే నిన్ను ఎలా గుర్తిస్తున్నాడో దేవుడు తెలుసా? ఆఖరి రక్తం బొట్టు కూడా లోపల దాచుకోకుండా మొత్తం దాచేసాడు నీకోసం యేసయ్య. అంత గుర్తించాడు నిన్ను. హల్లెలూయా. నీకోసమే నా తండ్రి నీ సింహాసనాన్ని విశ్వలోకంలో కోటాను కోట్ల దూతలను మహిమను నిత్యం ఆరాధిస్తున్నాడట. అన్ని వదిలేశాడు. చెప్పండి, ఇప్పుడు అసలైన ఆరాధకులు అక్కడ ఉన్నారు, కెరూబులు, సెరాఫులు. ఇక్కడికి వచ్చిన నేను మొదటి 2 వారాలు చెప్పాను. అక్కడ ఉన్న దేవదూతలు మొత్తం లిస్ట్ చెప్పుకొచ్చాను. అందులో కెరూబులకి, సెరాఫులకి 6 రెక్కలు ఉంటాయని చెప్పాను. వాళ్ళందరూ ఆరాధిస్తున్నారట యేసయ్యని. మనం ఆరాధన, వాళ్ళ ఆరాధన ఒకటేనా? మనం మొత్తం ఉన్న పాటను మొత్తం ముక్క చేసి పాడేస్తాం. పాట రోజుల్లో ఉంటే చచ్చిపోతారు.
మన పాడే పాటలకి తెలుసా? వాళ్ళు పాటను ఒక అర్థంలో ఒక ట్యూన్లో వాళ్ళు రాసి పాడితే అందిస్తే ఇంక ఎవరి స్టైల్లో వాడు పాడేసుకుంటే వాళ్ళకి మన స్టీవెన్సన్ గారు ఒక డ్రైవిడ్ అంటే ఆయన పాటలు పాడినండి. నాకు చాలా నవ్వు వచ్చింది. మరి ఒక మాట, ఈ పాట భక్తుడు రాసుకున్నాడు, ఆయన రాసుకున్నాడు, దాన్ని ఒక వ్యక్తి కొంచెం డిఫరెంట్ టైప్లో పాడిస్తాడు, మార్చేసాడు. కోపం వచ్చింది ఆయనకి. మరో మాట చెప్తుంది, మానవ జాతి రక్షణ కొరకు, మానవ జాతి శ్రేయస్సు కొరకు రాపించాడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు. ఇంత అలా రాపిస్తే దీన్ని నీకు నచ్చినట్లుగా నువ్వు వాడేసుకుంటావా? పాస్టర్ లేదు, పాస్టర్ లేదు, విశ్వాసం లేదు, సీనియర్లు లేరు, జూనియర్లు లేరు, ఎవ్రీథింగ్ ఎనీబడి ఏండి, ప్రతి ఒక్కరు కూడా అనమాట తమకు నచ్చినట్లుగా తీసుకుంటారా? దీన్ని తమకు నచ్చినట్లుగా పాటిస్తారా? మరి పాట రాసాయనికి కోపం వస్తుంది. ఇది రాసాయనికి కోపం రావాలా రాకూడదా? న్యాయమైన కోపం అండి అది. ఏంటి, మనం తప్పు చేసినప్పుడు ఇతరులు కోపడినప్పుడు అది న్యాయమైన కోపం బట్టి మనం దాన్ని అంగీకరించాలి, ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి మాట. అందుకని తన అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వదలడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడంట. ఒప్పుకుంటున్నారు. ప్రభుబల్ల ఆరాధనలు ఏం చేస్తాం మనం? ఒక ఆయన అన్నాడంట, ఇలా వారం వారం బల్ల, వారం వారం బల్ల ఏంటండి, ఆదివారం బల్ల, ఏం ఒప్పుకుంటాం అసలనే? ఒప్పుకోవడానికి ఏమంటే వారం వారం అన్నాడట. చూసారా, ఆదివారం బల్ల తీసుకోవడానికంటే ఏం ఒప్పుకోవడానికి ఏం ఉండమంట, నెలకొంటే ఉంటాయన్నమాట. ఎంత దారుణంగా తయారయ్యారా. మరి ఇప్పుడు మన ఆదివారం బల్ల తీసుకుంటున్నాం, వాక్యం అయిన తర్వాత అంటే వాక్యము దేవుడిని మనతో మాట్లాడుట, ప్రార్థన మనం దేవునితో మాట్లాడట. మరి ఏం మాట్లాడతావు దేవుడితో? ప్రార్థనకి వాక్యం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, అంటే దేవుడితో మాట్లాడడం. ఏం మాట్లాడతాం? ఒకరేమో అలా మౌనంగా ధ్యానం. మరి అప్పుడు అన్నీ ఆ ధ్యానాలు చేసాం కదా, ఆగాలు యాసనాలు అన్నీ. ఇప్పుడు ధ్యానం కళ్ళు మూసుకుని అలా ఉంటాం. కొంతమంది ఏకంగా మూసుకున్న కళ్ళు కొంతసేపు కొనికేసేసుకుంటున్నారు కొంతమంది ప్రభు వల్ల. అలా మూసుకోకూడదండి అసలు, చాలా ప్రమాదం. అలాగ మీరు నిద్రపోయి అనాలోచనగా బల్లలో చేతులు పెట్టడం వల్ల అది మీకు కేవలం రొట్టు మాత్రమే, ప్రభు శరీరము కాదు. అందుకని ప్రభు రక్తంలో పాలు పంపులు పొందుతున్న వారు నువ్వు రొట్టు మొక్కలు తినేసి ద్రాక్షరసం దాగి వెళ్ళిపోతున్నావో, లేకపోతే నిజంగా ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకుంటున్నావో నీకు తెలియాలి. నాకైతే చాలా వరకు రొట్టె ద్రాక్షరసం మాత్రమే తీసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు నేను తీసుకొచ్చే నార్మల్గా రొట్టె ద్రాక్షరసం, అవి ప్రార్థన ద్వారా, దేవుని శక్తి ద్వారా, దేవుని మాట ద్వారా ప్రభు శరీరం ప్రభు రక్తం అవుతాయి. అవి మనం తీసుకోవాలి. కానీ రొట్టిగానే తీసుకుంటే ప్రయోజనమా, ద్రాక్షరసంగా తీసుకుంటే ప్రయోజనమా? మరి అవి ఎలాగ ప్రయోజనం? ఒప్పుకుని విడిచిపెట్టాలంటే ఏం ఒప్పుకోవాలి? బల్ల తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా వచ్చేవారము అలాగనే బల్ల తీసుకోవడం లోపం ఉండదు. పోయిన ఆదివారం, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము, పోయిన ఆదివారం వాక్యం విన్నా వెళ్ళిపోయావు, అక్కడ నుంచి నీ లెక్క స్టార్ట్ అవుతుంది దేవుని దగ్గర. నువ్వు ఏ స్థలాలకు వెళ్ళి ఎవరితో మాట్లాడావు, దేవునితో సరైన సహవాసం, స్నేహం అక్కడ నీకు ఉన్నదా, లేకపోతే దానికి ఏమన్నా ప్రమాదం, నష్టం కలిగిందా? నువ్వు అన్ని చూసుకొని ఎక్కడ దేవునితో నీకున్నటువంటి ఆ స్నేహానికి ఆటంకం కలిగిందో, ఇబ్బంది కలిగిందో, ఎక్కడ మురికి అపవిత్రత కలిగిందో వాటినన్నిటినీ ఒప్పుకుని విడిచిపెట్టి, ప్రభువా ఇంకెప్పుడు నేను అలా చేయను, అలా ఉండను, అలా చూడను అని సమాధానపడి పశ్చాత్తాపడి అవేవి ఒప్పుకుని విడిచిపెట్టకుండా ఒప్పేసుకుని నువ్వు అలా బల తీసుకుంటే ప్రయోజనం ఉందంటవా? రావు, ఆశీర్వాదాలు రావు. అలాగా విడిచిపెట్టాలి. నీ కోపమైనా సరే, పాపమైనా సరే, ఇంకొకటైనా సరే, అది విడిచిపెట్టాలి. అక్కడితో స్టాప్. అలాగ అక్కడ ఆగిపోవాలన్నమాట. ఆగిపోయి నువ్వు క్రొత్త జీవితాన్ని స్టార్టించాలి. అందుకే వాక్యం ఎందుకు? ఎప్పటికప్పుడే నన్ను వాక్యం చేస్తా కొత్తగా చేస్తుంది. డిసెంబర్ వచ్చేస్తుంది, క్రిస్మస్ వచ్చేస్తుంది, జనవరి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా మనం అందరూ ఏం చేస్తాం? పైన సామాన్లు కింద ఉంటాయి, సెంతుట్లు ఎక్కడ ఉన్నాయి, సోమవారం సంతలకి తెచ్చేస్తాం. సెంతుట్లు తెచ్చేసి తోముడిని అనమండి, ఈ వాడింది పైన పెట్టుకోండి, సంవత్సరానికి ఒకసారి తీసుకుని తోమేసి అమ్మేసి కదా అనివ్వండి. మా అమ్మని ఏమంటా అమ్మేతా ఆ మాట అనకూడదు మా అమ్మ ఆడితే. మరి నా చిన్నప్పటి నుంచి చూస్తాను, మాకు బోల్డ్ ఇతర సామాన్లు ఉండే చాలా, మొత్తం ఈ కంచి సామాన్లు బోల్డ్ ఉండేది మా ఇంట్లో. బిందులు, పెద్ద పెద్ద పాత్రలు అన్నీ ఉండే మాట మొత్తానికి. ఈ ఏ పని వాడినప్పుడు ఎందుకమ్మా ఈ అనవసరంగా దీన్ని చింతకాయలు మళ్ళీ ఎన్ని చింతట్లు ఎట్టు తోముకోడి అన్నీ ఏ వాడుకున్నా ఏం తోముకున్నా పర్లేదు, ఈ బల మీద ఉన్నాయి మళ్ళీ తోడు ఎందుకు, అమ్మేసుకోవచ్చు కదా అనివ్వండి. నేను గోళ్ళకి పెయింట్లు మారిపోతే, మన చెప్పులు మారిపోతే,
తలకు రంగు వేసుకునే వాళ్ళు రంగు వేసుకుంటారు, మీసాలు తీసుకున్నారు మీసాలు తీసుకుంటారు, మొత్తానికి ఏ సవరాలు ఎట్టుకునే వాళ్ళు సవరాలు ఎట్టుకుంటారు, మొత్తం అన్నీ మారిపోతాయి, అన్నీ చేంజ్ అయిపోతాయి. కానీ క్రైస్తవ జీవితంలో మాత్రం మన స్వభావం, మన వ్యక్తిత్వం, మన ఆలోచన అవి మాత్రం మారడం లేదు. అదే చెప్పాడు దేవుడు, మారాలి మారాలి. నీవెవరు అనే ఒక మాట వచ్చింది ఎవరి దగ్గరికి అంటే అపోస్తులైన పౌలు గారి దగ్గరికి. చెప్పాడు ఆయన తన అడ్రస్. పూర్వము ఆయన ఎలా, పూర్వం నేను హింసకుడును దోషకుడును హానికరుడును అన్నాడు. పాపులలో ప్రథమును నేను, మొట్టమొదటి వాడిని, పాపుణ్ణి నేను, మొదటి పాపుని అన్నాడు ఆయన. తర్వాత ఇప్పుడు నువ్వెవరు అంటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం, ఇది నా జీవితం అన్నాడు. ఎక్కడి నుండి ఎక్కడికి మారిపోయాడు చూడండి. అందుకే అన్నాను స్టార్టింగ్లో, ఊ ఆర్ యు, నీవెవరు అంటే నీవు నీకులాగే ఉండిపోకూడదు నీ జీవితంలో ఎప్పుడు కూడా. నువ్వు యేసులా మారిపోవాలి. హల్లెలూయా. ఎలా మార్చగలుగుతావు యేసులాగా? కోటింగ్ వేసుకుందాం అలాగా, గడ్డం పెంచుకుని మగవాళ్ళు అయితే అలా పెట్టేసుకుని మొత్తానికి తెల్లంగి వేసేసుకుంటే మారిపోతారు అలాగా? మనస్సు మారాలి అట్ట. చిన్న వయసులో ఎంతసేపు గంటన్నర సబ్జెక్టు మనసుకో అని చెప్పాను. అది ఎందుకు బ్రేకప్ అయ్యింది, డిలీట్ చేసేసాను. ఫేస్బుక్లో ఉంది, యూట్యూబ్ డిలీట్ చేశాను. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం అప్లోడ్ చేసుకోవాలి. హల్లెలూయా. మారలేదు ఈరోజు. అందుకే దేవుడు మొదటి పేతురు పత్రిక ప్రకారంగా ఇక్కడ ఇంకా వదలలేదు, అది ఉంది. దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోరంట ఎవరైతే ఆత్మనియముగా జరగరో, ఆత్మనియమును అనుసరించి నడవరో వాళ్ళు. ఎన్ని ప్రార్థనా కూటాలకు వచ్చినా, ఎన్ని వాక్యాలు నీ వింటున్నా, ఆత్మానుసారంగా నువ్వు నడకపోతే ఈ శరీరీతిగా నడిచే వాళ్ళందరూ కూడా మొత్తానికి వీటన్ని పెట్టి ప్రభు రాజ్యాన్ని పోగొట్టుకుంటారట. ఇప్పుడు చెప్పండి, ప్రభు రాజ్యాన్ని పోగొట్టుకోవడం వల్ల మనం ధన్యులమా, హ్యాపీనా, మనకేమన్నా ప్రయోజనం ఏమన్నా? ఎలాగైనాది పొందుకోవాలి మాట. నిత్యత్వం అంత చిన్నది కాదండి. నేను ఒక మాట చెప్తున్నాను, ఒక సెల్ ఫోన్ కొనుక్కుందాం, టచ్ ఫోను. కనీసం తక్కువలో తక్కువ ఎంత ఉంటుంది? నార్మల్గా ఒక 10,000 ఉండాలి కదా. ఎందుకంటే అంత పెట్టకపోతే వీడియో క్వాలిటీ ఉండదు, ఫిక్స్డ్ క్వాలిటీ ఉండదు, ఏమి ఉండదు, త్వరగా హ్యాంగ్ అయిపోతే. గేమ్స్ ఆడుకోవడానికి ఏ ఫోన్ కొనుక్కోవచ్చు. ఆ పిల్లగాడికి ఇచ్చేవనుకో, ఆ పిల్లగాడు మొత్తం అన్ని గేమ్లు ఆడి దాన్ని ఈజీగా, ఫోన్ కూడా వచ్చినా కానీ నువ్వు లిఫ్ట్ చేద్దామంటే అవదన్నమాట, అంత బాగా తయారు చేస్తాడు, హ్యాంగ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఫోన్ కొనడానికి అంత డబ్బులు కష్టపడాలి, ఊరికి వచ్చేస్తుందా కష్టపడకుండా. మరి పరలోక రాజ్యం గురించి ఆలోచించండి యథార్థంగా. ఒక ఇంట్లో ఒక వస్తువు, ఒక చీపురు కొనాలి, ఒక చాట కొనుక్కోవాలి. ఏమి దానికోసం నేను చీపురు కోసం, చాటు కోసం పల్లెటూరు సోమవారం ఎప్పుడైతే వెళ్తాను. కొన్నిసార్లు సోమవారానికి ఊర్లో ఉండను నేను, అదో పరిస్థితి. సోమవారం రాగానే చాలాసార్లు అనుకోండి, ఈ సోమవారం వెళ్ళి అన్ని తెచ్చేస్తారంటే పాస్టర్ గారి తోటి. మొత్తం ఆ సోమవారం అలాగా 4-5 సోమవారాలు అయిపోతుంది. ఉండడానికి అవ్వదు. ఆదివారం సాయంత్రం లేదా సోమవారం తెల్లగట్లు వెళ్ళిపోయి వస్తుంది. ఈ లోపల సోమవారం ఉండదు. సర్లే వచ్చేవారం అంటాను. అలాగ కొన్ని సోమవారాలు అయిపోతాయి మాట. చెప్తున్నాను, కొన్నిసార్లు చిన్న వస్తువు అనుకుంటా దాన్ని కొనడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి. ఒక మాట చెప్పండి, యథార్థంగా ఆలోచిద్దాం, ముగింపులో ఉన్నాం. ప్రభు రాజ్యాన్ని ఇస్తానని కూడా చెప్పాడు కదా. కనీసం సరే ఇస్తానన్నా నువ్వే కదా, నేను ఎలాగైనా ఉంటాను ఇచ్చే అని అంటావా? న్యాయమేనా? కనీసం దేవుడు ఇస్తానని ప్రామిస్ చేసి వాగ్దానం చేసినప్పుడు అది నేను ఎలాగైనా పొందుకోవాలి, అది మిస్ చేసుకోకూడదు, నేను పోగొట్టుకోకూడదు, నేను చేరాలి అని ఆరాటం భారమైనా ఉండాలా లేదా చెప్పండి? ఉండొద్దా? ఏమని? మా తాతయ్యతోటి ఏట్లకి వెళ్ళిపోయేవాడిని చిన్నప్పుడు. తాత నేను తోస్తాను అనేవాడిని. ఏంటి? ధోని ఏకంగా. మా తాతకి ధోని ఉండేది, నేను తోస్తాను అనేవాడిని. సరే అని చెప్పేసి ఒకసారి గడిచ్చాడు ఆ తాత. చూశాను ఏంటంటే ఈ గడ ఇలాగేస్తున్నాడో, తోస్తున్నాడో, ధోని వెళ్తుంది, మళ్ళీ వస్తున్నాడు. సరే ఇంతే కదా అని చెప్పేసి నేనేం చేశాను, తోస్తాను అని అంటే ఎన్నోసార్లు చెప్పాడు, నీ వల్ల కాదు, వద్దు అన్నాడు. అలా మారం చేసేసరికి ఇచ్చాడు మా తాత. అప్పటికి 5వ తరగతి చదువుతున్నాను నేను. గడ తీసుకుని నేను అలా పెట్టి అది రావట్లేదు మనకి. చివరికి కాళ్ళు దూకేసాను. మా తాత మళ్ళీ దూకేస్తే అప్పుడు తోస్తావా అన్నాడు తర్వాత. ఎందుకంటే కింద ఏ పాము ఉంటుందో, ఏ మసలు ఉంటుందో, ఏముంటుందో తెలియదు. గాడిపక్క అంటారు కదా, బైరపాలెం బోట్లు వెళ్ళిపోతాయి ఆ వేలో, ఈ లోరు నాకు తెలుసు, మొత్తం గోదావరిలో అన్నీ తెలుసు. బోల్డ్ కష్టపడ్డాను, ఇందులో అన్నీ చేసాంలే. ఆ గడ ఆ లోపలికి వెళ్ళే టైంలో అన్నమాట. మనకేం తెలుస్తుంది ఎక్కడ లోతు ఉంటుంది, ఎక్కడ ఏది ఉంటుంది, అలాగే తీసుకోవాలను. వాళ్ళు ఎలా తోస్తున్నారు అలాగే వెళ్ళిపోదాం అనుకుంటా. అలా క్రైస్తవ జీవితం ఇలా రక్షణ పొంది గుడికి వెళ్ళి వాక్యం వినతే అలా వెళ్ళము, ఆగిపోతాం, మునిగిపోతాం ఇక్కడ. హల్లెలూయా. అందుకని అపోస్తులైన పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు మాట.
హల్లెలూయా. 1 కొరింథీ 11:1 మనకు తెలియదు, నాకు తెలియదు, మనమందరం అందుకే ప్రవక్తను పోలి మనం నడవాలండి. హల్లెలూయా. ప్రవక్త ఏ గీటిని అయితే గీసాడో, ఏ బాటలో అయితే నడిచాడో ఆ బాటలో మనం నడవాలి. అవసరం పెట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పురాణాలలో పర్ణశాల ఆ సంఘటనలో లేడి కనబడింది, బంగారు లేడి, మాయ లేడి మాట. అందుకు వేరే కథలే, అవసరం పెట్టి ఒక పాఠం నేర్పించడానికి ఒక మాట చెప్తున్నాను. సీతమ్మ గారు నాకు లేడి కావాలి అని రాముడిని అడిగితే భార్య ఆశ తీర్చడం కొరకు ఆయన లేడి కోసం వెళ్ళాడు. ఎంతసేపు అయింది రాలేదు. ఈలోగా ఒక కేక కనపడింది. ఆ మాట సీతమ్మ కనబడి, మీ అన్నకు ఏదో ప్రమాదం జరిగింది, మరిది గారు మీరు వెళ్ళండి అని చెప్తే, మా అన్నకి ఏమీ జరగదు వదిన గారు, మా అన్నయ్య వస్తారు పర్వాలేదని అంటే, ఈమెమో ఫోర్స్ చేస్తుంది, ఏమో చాలాసేపు అయింది, లేట్ అయింది, వెళ్ళండి అంటే ఈయనేమో వెళ్ళట్లేదు. చివరికి కోపం వచ్చింది, మీ అన్నకి ఏమైనా పర్లేదా, నువ్వు వెళ్ళవా అని కోపడితే, వదిన గారు అలా అనకండి, సరే వెళ్తానని 7 గీతలు గీసాడు వెళ్ళేటప్పుడు. ఇవన్నీ నా చిన్నప్పుడు 2వ తరగతి నుండి నేర్చుకున్నాను ఇవన్నీ నేను. కానీ ఇప్పుడు వాక్యానికి ఉపయోగపడుతున్నా అవన్నీ కూడా నాకు. ఏదో అనుకుంటారు కొంతమంది, ఈ పురాణాలు చెప్తే మనకెందుకు అనుకుని. కాదు, ఒక ఆత్మను రక్షించడం కొరకు అన్ని అవసరమైనవి. అది అర్థం కావట్లేదు జనాలకి. హల్లెలూయా. 7 గీతలు గీసి మొత్తానికి చెప్పాడు, అమ్మా ఎవరు వచ్చినా సరే నువ్వు అవతలే గాని యువతలకు మాత్రం నువ్వు రాకూడదు సుమా, జాగ్రత్త, నేను వెళ్తున్నానని వెళ్ళాడు. ఈలోగా రావణాసుడు భిక్షాటన భవతి భిక్షాం దేహి అని మొదలుపెట్టి వచ్చాడు. అందుకే మనం అంటాం ఇప్పుడు కూడా, ఎవరైనా ఒకవేళ బెగ్గర్స్ ఇలా అడుక్కునేవారు వచ్చినప్పుడు సూర్ లోపల నుండి, గడప లోపల నుండి మనం ఏమో ఇప్పటికేనే, మనం క్రైస్తవులైనా సరే ఏమో బయటకు వచ్చేస్తాం. ఆయన కూడా అన్నాడు, ఆ తల్లి అదేమన్నా ధర్మమా, నేను ఎక్కడి నుంచో అలసిపోయి వచ్చాను, నువ్వు అక్కడి నుండి ఇవ్వడం ధర్మమా, కొంచెం బయటకు వచ్చి ఇవ్వకూడదు అని అన్నాడు. మొత్తం మీద అన్ని గేట్లు దాటుకుండా వచ్చింది, తీసుకెళ్ళిపోయాడు. అది వేరే విషయం అంట. బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, ఇవన్నీ ఆజ్ఞలతో కూడిన వాగ్దానాలు. జనవరి 1కి వాగ్దానాలు పిచ్చోళ్ళు ఉంటారన్నమాట. ఏంటి అసలు ఒకటి క్రైస్తవుడికి ఆజ్ఞ కావాలా, వాగ్దానం కావాలా? ఇంపార్టెంట్. ఆజ్ఞ అతిక్రమమే పాపమైందంట. ఒక్కసారి యేసయ్యను పొందుకున్నామంటే సపోజ్ అన్ని వాగ్దానం నీ కాదా? చెప్పండి, అవునా కదా? అన్ని నీయే కదా. ఒకటేంటి, మొత్తం అన్ని నీయే. ఆజ్ఞను పాటిస్తే మొత్తం అన్ని వాగ్దానాలు నీ సొత్తే మాట. హల్లెలూయా. అన్నీ నీ సొత్తే ఆజ్ఞను పాటిస్తే. అలాంటిది ఒక్క వాగ్దానం కోసం అనుకుని నా బోర్డు వాగ్దానాలు తీసుకుంటున్నా, ఒక్కదాని కొరకు నువ్వు అదే ఆజ్ఞను పాటించు. యేసయ్య చేయొద్దన్నాడు, నేను చెయ్యను. యేసయ్య ముట్టొద్దన్నాడు, నేను ముట్టను అనే ఆజ్ఞను కనుక నువ్వు పాటించు, వాగ్దానాలన్నీ నీ సొత్తే. ఒకటి కోరుకుడు ఏంటి, సంవత్సరానికి 1000 వచ్చేస్తే నీ దగ్గర ఉన్నాయన్నీ నీకే, అంత నీ సొత్తే. తల్లిదండ్రులు ఆస్తి పిల్లలకు వచ్చేస్తుందా, పక్కింటి వాళ్ళకి వెళ్ళిపోతుందా? మరి యేసయ్య వేస్తే ఎవరికి వస్తుంది? ఆయన రక్తంలో కడగబడిన వరకే కదా, రాదంటరా? లేకపోతే మేక రక్తంలో కడగబడిన వాళ్ళకా? హల్లెలూయా. అందుకనే ఈరోజు ఒక స్పెషల్ ఏంటి అంటే, అసలైన గుర్తింపు యేసయ్య ఇచ్చింది మనకి. హల్లెలూయా. ఆ గుర్తింపును కాపాడుకుందాం, ఆ గుర్తింపును పొందుకుందాం. ఈ గుర్తింపు కోసం ధనం లేనందువల్లే కదా మా చుట్టాలు, బంధువులు, స్నేహితులు నన్ను నీచంగా చూస్తున్నారు, నన్ను వదిలేశారు, అసహ్యంగా చూస్తున్నారు అని. ఆ ధనం సంపాదించే రేపు చూడు వీళ్ళ ముందు తలెత్తుకుని బతుకుతాను అని ఆరాటపడి అదేదో నీ దగ్గర ఉంటే వీళ్ళందరూ గుర్తింపిస్తారు. అటువంటి చెత్త గుర్తింపు అది ఎవ్వరూ పెట్టుకోవద్దు. అందుకే 1 పేతురు 3:1 చదవండి ఒకసారి, త్వరగా ముగిస్తాను. చూడండి చెప్పింది, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మొదటి గుర్తింపు ఏంటంటే, నువ్వెవరు అంట? ఏర్పాటు చేయబడిన వంశము. నీది ఏ వంశం? ఏర్పాటు చేయబడిన వంశం. రెండోది రాజులు ఒకటి, మళ్ళీ యాజకులు ఒకటి. అంటే నువ్వు ఆ సమూహం అంట. పరిశుద్ధ జనం, నీకు ఇచ్చిన ఐడెంటిఫై. దేవుని సొత్తైన ప్రజలు. ఇంత గుర్తింపు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. పరలోకంలో దేవదూతలు మనకంటే గొప్పలు, గనులు, జ్ఞానులు అన్ని చెప్పాను కదా. చూడండి అందరూ ముగించేస్తున్నాను. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత ఈ గుర్తింపు పొందిన మీరు రండి, కమాండ్, దేవుని స్వాగతం, రండి, వెల్కమ్ అంటారు దేవదూతలు. ఇప్పుడు ఏమంటారు తెలుసా వాళ్ళు? చూడాలి ఇలాగా. ఇప్పుడు ఏమని తెలుసా? ఏంటో ఈ ఆయనకి అర్థం కావట్లేదు, మనకేమో ఇంత మహిమ ఉంది, కన్ను రెప్పపాట్లు వెళ్ళిపోతాం అక్కడికి. ఈయనేమో ఏమైందో తెలియదు. ఆ పిచ్చోళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు గుళ్ళో పాటలు పాడేస్తారు కానీ వీళ్ళు మళ్ళీ లోకల్లో నాకు నచ్చినట్లు మాట్లాడతారు వీళ్ళు. అప్పుడే అలా మాట్లాడతారా?
కొలుగొడ్లు కాడ అక్కడ సినిమాలు కాడ ఆ చుట్టూ వీళ్ళు తిరుగుతారు. మళ్ళా వీళ్ళు కోసం వెళ్ళిపోతున్నట్టంటే దేవదూతలు మాట్లాడుకుంటున్నారు. అర్థమవుతుందా? ఆరాధిస్తున్నాయి దేవుడు పరిశుద్ధులని మళ్ళీ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందుకే పౌలు అన్నాడు కొరింథీ పత్రిక 6లో, దేవదూతలకి తీర్పు తీర్చాలంట నువ్వు నేను వెళ్ళాక. ఎవరికి? ఇంకా ఏమైనా ఉందో అక్కడ దేవదూతలకు తీర్పు తీర్చారు చూసా మనం అని చెప్పేసి, సపోజ్ నేను ఈరోజు వాక్యం చెప్పాను మీకు, ప్రియులారా మనం ఏం చేయాలి? దేవదూతలకి తీర్పు తీర్చాలి. మీరు కూడా బాగానే ఉన్నారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి భోజనం చేసి పడుకుంటాం కదా, ఇలాగ అందరి ఇంటికి గడుపు తలుపు సౌండ్ వినపడింది అనమాట. ఈ టైంలో ఎవరు వచ్చారు ఏంటని తలుపు తీస్తాం. నేనండి దేవదూతనేమి, పాస్టర్ గారు చెప్పారు కదా వాక్యం, తీర్పు తీర్చు అన్నాడు అనుకో, ఉంటామా? చెప్పారండి, ఉంటామా? నిజంగా నవ్విస్తున్నారండి మీరు. నిజంగా చాలా రోజులు బట్టి నవ్వు లేకుండా తిరుగుతానండి నేను. హల్లెలూయా. చాలా ధన్యం. చూసాను సైలెంట్గా ఉండి మాటలేదు, జోక్ లేదు, అయినా నవ్విస్తారు మీరు. థ్యాంక్ యూ అండి మీ అందరికైనా. చాలా తగ్గిపోయినట్టుంది నాకు. హల్లెలూయా. తీర్పు తీర్పన్నాడు కదా మీ పాస్టర్ గారు, వాక్యం చూపించాడు కదా మీకు, ఇంకో తీర్చండి వచ్చాను అని అన్నడే ఉంటామని ఎవరినని గట్నే అయిపోతాం అక్కడే. అంత మహిమతో శక్తి కలిగిన వాళ్ళు దేవదూతలు అంటే మాటలేం కాదు. అయితే ఏం తీర్పు తీర్తే వాళ్ళకి అంటే ఏంటి అంటే, తీర్పు తీర్చేది యేసయ్య దగ్గర ఉండి సృష్టించబడ్డాను మహిమతో. అలాంటి నీవు ఆయన మహిమని ఏంటో, ఆయన ఘనతని ఏంటో వర్ణించకుండా ఏదో నోటితో ఆరాధించవేమో. నేనా మట్టి పురుగుని, నీచమైన వంకర బుద్ధి కలిగినటువంటి ప్రజలు మేము. మా ఇచ్చలను మా కోరికల కొరకు రకరకాలుగా బ్రతికిన వాళ్ళం. అలాంటి మాకు ఆయన ప్రేమ దొరికింది, ఆయన కృప దొరికింది, ఆయన రక్తంలో మా పాపాలు కడిగడేసయ్య. ఇంత ప్రేమించాడు మా దేవుడు మమ్మల్ని. ఆ ప్రేమతోటే నీకు తీర్పు తీరుతున్నా. నీ ఆరాధన కంటే నా ఆరాధన గొప్పదే అని చెప్పగలగాలి నువ్వు. హల్లెలూయా. అర్థమైందా? అది మాట. అందుకని ఈ లోకల్ ఎవరికంటే గొప్పవాళ్ళం కాదు మనం, కానీ గొప్ప దేవుని పిల్లలు మనం. హల్లెలూయా. ఆయన పిల్లలు మనం. ఆయన తక్కువవాడు కాడు. ఆయన నీలో ఉన్నవాడి కంటే, ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడిని ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు తగ్గించడానికి వీల్లేదండి. దాని కొరకు నువ్వు తగ్గించుకో తప్పలేదు, నువ్వు ఒక మాట అనిపించుకో తప్పలేదు, కానీ నీ దేవుడు మాత్రం తక్కువవాడుగా నీ జీవితంలో అనిపించడానికి వీలు లేదంటే అలా బ్రతికేదే క్రైస్తవ జీవితం. యేసయ్య నిన్నన్నా పర్లే, నిన్ను మాత్రం అబ్బే ఇంకేమి లేదు, ఇంకా నిన్నేమి అనకూడదు ఎవరన్నా, కానీ యేసయ్య నీలో ఉన్న యేసయ్యని మాత్రం ఏమైనా పర్లేదు. సైతాను కూడా అంటున్నాడు తెలుసా, ఈ చుట్టూ ఉన్న మనుషులు అంటలేదేమో, సైతాను కూడా అంటున్నాడు. యోబు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు యోబు కోసం? యేసయ్యనో సైతానో, ఇంకో నువ్వు ఏదో అనుకుంటున్నావు కదా నీ పిల్లల కోసం, వాళ్ళు ఏదో నిన్ను ఏదో ఆరాధన చేసి నువ్వు అంటే చాలా ఇష్టమని ప్రార్థన చేస్తారు అనుకుంటున్నావు కదా, ఒకసారి తీసే ఆ కంచి తీసే, నీ మొక్కం మీద నిన్ను ఉమ్మూసి వెళ్ళిపోతారు, నిన్ను దూషించి వెళ్ళిపో అన్నాడు సాతానుడు యేసయ్యను. అవునా? నా పిల్లలు వాళ్ళు అయితే ప్రాణాన్ని ముట్టొద్దు, కంచి తీస్తున్నాను అన్నాడు. వచ్చేసరి తీయగానే 10 మంది పిల్లల్ని చంపేశాడు. 500 జతలు ఆడుగాడుదలు, ఎద్దులు, ఒంటెలు ఒక్కొక్కరు ఎత్తుకెళ్ళిపోయారు. ఒక్కొక్క న్యూస్, చాడ్ న్యూస్, 1 by 1 ఆర్డర్ బై మొత్తం కంటిన్యూగా దుర్వార్తలు వచ్చేస్తున్నాయి. అన్ని వివరించాడు. మళ్ళా అంటాడు వెళ్ళి సాతానుడు యోబు దగ్గరికి, యేసయ్య దగ్గరికి వెళ్ళి, ఇవన్నీ ఎలాగైనా సంపాదించేసుకుంటాడు మీ వాడు, కానీ అతను మనసుకేమీ నొప్పి లేదు కదా, అతని శరీరానికి ఏమీ నొప్పి లేదు కదా. పిల్లలు మళ్ళా కంటాడు, ఆస్తి మళ్ళా సంపాదించుకుంటాడు, ఏమైనా జరుగుతాయి. ఇప్పుడు ఏం చెయ్యి? మరి ఏం చేయాలంటే, నువ్వు ఆయన శరీరం మీద దాడి చేసే పర్మిషన్ నాకు సరే అని ఇచ్చాడు యేసయ్య. మొత్తం తల మీద నుండి అరికాల వరకు భయంకరమైన కురుపులు వచ్చాయి. మీరు చరిత్రగానే చదివితే బూడిదలో చిల్లపెంకి పెట్టుకుని చిల్లపెంకితో గోక్కునేవాడు యోబు. భార్య కూడా ఉపచారం చేయలే, స్నేహితులు ఉపచారం చేయలే, అటువంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఎలా ఉన్నాడంటే, రాజుగా బ్రతికినప్పుడు యేసయ్య మీద ఏ మనసు హృదయం ఉందో, ఈ బూడిదలో కూర్చుంది ఒక్కడిగా ఉన్నప్పుడు కూడా యేసయ్య మీద తరగని ప్రేమ. హల్లెలూయా. అలా ఉండాలి. ఎంతకాలం నమ్మావు అనేది కాదు, నమ్మినంత కాలం తరగని ప్రేమ యేసయ్య మీద నీకు ఉండాలి. ఈ ప్రేమ నీ జీవితంలో తరిగిపోతుందేమో, జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు. హల్లెలూయా. వడ్డీలు పెరిగిపోతే మన అప్పులకి, నాకు ఉన్న అప్పులు, హల్లెలూయా, వడ్డీలు పెరిగిపోతాయి కదా. అలాగా నీ జీవితంలో పెరగవలసింది ఏంటంటే, నీ భక్తి పెరగాలి, నీ విశ్వాసం పెరగాలి, యేసయ్య మీద నీకు ప్రేమ పెరగాలి, మోకాళ్ళ జీవితం పెరగాలి, నీవు పొందిన రక్షణ ఇతరులు పొందడం కొరకు ఆ తీవ్రత పెరగాలి నీలో. ఇది క్రైస్తవ జీవితం అంటే. లేకపోతే నువ్వు ఎలా గుడికి మనం మునిగి అలా లోకంలో వెళ్ళి పనులు చేసుకుని మళ్ళీ అలాగ వచ్చేసి ఆదివారం వచ్చి బల తీసుకుని వెళ్ళిపోవడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు, ఏమీ ప్రయోజనం ఉండదు.
హల్లెలూయా, పోగొట్టుకుంటున్నారంట. కాబట్టి ఆత్మ నియమము ద్వారా మనం జరగాలి. అందుకని మూలవాక్యం ఏం చెప్పిందంటే, ముగిస్తున్నాను నేను, ఈ 5 గుర్తింపులు ఇచ్చాడు దేవుడు మనకి. చెప్పండి, దేవుడి కంటే ఈ లోకంలో నేను ఎవరైనా గుర్తించగలరా? ఒకవేళ మనుషులు పొగుడుతారు, గుర్తిస్తారు, ఎంతవరకు వాళ్ళ కనుసైగుల్లో నువ్వు నచ్చినంత వరకునే, అంతే. వాళ్ళకి నచ్చలేదనుకో పీకి పాడేస్తారన్నమాట. ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి, మా పార్టీ అని వీళ్ళు, ఈ పార్టీ అనేది రకరకాల కొట్లాట్లు పోలు చేద్దాం. ఏ పార్టీ అయినా శాశ్వతంగా ఉండిపోతుంది, లైఫ్ లాంగ్ ఏది ఉండదు. కానీ యేసయ్య గుర్తింపు ఉండిపోతుంది. హల్లెలూయా. లాజర్ని గుర్తించాడు యేసయ్య. ఓ లాజర్ అనుకున్నాడు. అదే చెప్తున్నాను, లాజర్ కోసం నాకు తెలిసి ఎన్ని ప్రసంగాలు చేశాను నాకే తెలియదు. ఉన్నదా బాధ, అంత నీరసంతో, అనారోగ్యంతో, బలహీనతో, భేదవాడిగా, రోగిగా, దరిద్రుడిగా, అంత నిస్సాయితతో, అది ధనవంతుడి ఇంటి ముందంట. అటువంటి పరిస్థితిలో ఉన్న లాజరు ఎలా ఉండిపోయాడు అనుకున్నావు? చూశాడు, ఈ ధనవంతుడికి లేని గుర్తింపు దేవుడు నాకు ఇచ్చాడు, చాలు ఇదే. అందరూ నా దగ్గర ధనం లేదనుకుంటున్నారు, ఆరోగ్యం లేదనుకుంటున్నారు, కానీ యేసయ్య ఇచ్చిన గుర్తింపులకి అర్థం కావట్లేదు. లోకం మేము లాజర్ని పిచ్చోడు అనుకుంది, పనికిరాడు అనుకున్నాడు, లాజర్ అనుకున్నాడు, వీళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకున్నారు అన్నమాట. హల్లెలూయా. చూసావా, అది భక్తి అంటే. కాబట్టి మనం ఏం వింటున్నామో దాన్ని గ్రహించాలి, దాని ప్రకారం బ్రతికినాడు నీలో దేవుడు సంతోషిస్తాడు, తన ఆత్మ నీ మీద అల్లాడుతుంది. పావురం వచ్చిందన్నమాట. ఎవరి మీదకి పావురం వచ్చినప్పుడు ఏమన్నాడు తండ్రి అయిన దేవుడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నా అన్నాడు. నువ్వు ఈ మార్గంలో, ఈ వేలో నువ్వు నడిస్తే యేసయ్య కూడా నిన్ను బట్టి ఆనందిస్తాడు. అటు వాళ్ళని బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోక రాజులు ఇది అక్కడ జరుగుతుంది, ఇది ఇక్కడ జరగదు. నేను ఇప్పుడు చెప్పిన సబ్జెక్టు, ఈ మూలవాక్యం సబ్జెక్టు ఈ భూమి మీదకి చెందింది కాదు, ఇది పరలోకానికి చెందింది మాట. అందుకని భూమికి పరలోకానికి మధ్య ఎందుకు గుడి పెట్టానంటే దీనికోసమే కదా అది వదిలేసుకుంటున్నాం మనం. ఇక్కడ గుర్తించట్లేదు. కొంతమంది చేతులు కోసేసుకుంటున్నారు. అమ్మాయి ఐ లవ్ యూ చెప్పలేదంట, లేకపోతే అమ్మాయి ఏంటి చేసుకున్నదంట, ఆడేం చేస్తాడు, ఎక్కి దూకేస్తాడు కిందకి. వాళ్ళు గుర్తించలేదంట, యాక్సెప్ట్ చేయలేదంట. అలా ఒకరి కోసం ఒకరు నాశనం చేసుకున్నారు. ఇక్కడ యేసయ్య గుర్తించే నిన్ను ఇంకొకరి కోసం అలా చేసుకుంటావా? నీ జీవితాన్ని చేసుకోవద్దు. నిన్ను పెళ్లి చేసుకుందామని వస్తున్నాడు ఆయన. ఎవరో చెత్త మొక్కలు చేసుకోకపోతే ఏంటి? హల్లెలూయా. అసలైన వీరుడు వస్తున్నాడు. అలాంటి రాకుమారుడు లోకంలో ఇంకొకడు లేడు అసలు. ఆ రాకుమారుడు మన దగ్గరికి వస్తున్నాడు. కాబట్టి దేవుడే నిన్ను గుర్తించాడు మాట. అందుకని దేవదూతలు ఎందుకు సలాం పడతాయి తెలుసా నీకు? యేసయ్య అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు చూడాలి. ఫైనల్ గా యేసయ్య అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటో ఈ మనుషుడికి అర్థం కావట్లేదు, అక్కడికి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు ఏమో వంకర మనుషులు ఎన్నరో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఈయన అని గుసగుసలాడుకుంటున్నారు వాళ్ళు. కానీ నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్తా కదా, స్వాగతం, వెల్కమ్ అని చెప్తారన్నమాట. ఎందుకు తెలుసా? ఈ 1 పేతురు 2:9 గుర్తింపును కలిగిన వ్యక్తులు కాబట్టి నీకు స్వాగతం పలుకుతారు. వాళ్ళే యేసయ్య వెళ్తే అపోపడ్డారు, అనుమానపడ్డారు, కానీ నువ్వు వెళ్తే స్వాగతం పలుకుతారు. ఇది భక్తి అంటే. చెప్పండి, ఇప్పుడు నీకు ఏ గుర్తింపు కావాలి? ఏ గుర్తింపు కావాలి ఈ రోజు నుండి? నీకు ఏమి రాదన్నారు. ఓకే, నీకు ప్రార్థన చేయడం రాదు, పాటలు పాడడం రాదు, ఏమి రాదన్నారు. నష్టమే వచ్చింది. అదే మాట చెప్పు యేసయ్యకి, నాకేమీ రాదు యేసయ్య, అయినా సరే నీ కొరకు బతకాలి. చెయ్యి ప్రార్థన. నాకు ఏమీ రాదు, నీకు ఉపయోగపడాలి, చెయ్యి. ఒక రాజుల ఆవిడ బైబిల్ క్లోజ్ చేసుకుని అందరూ ముగించేశారు. ఫైనల్ ద కన్క్లూజన్ ఆఫ్ ద మెసేజ్. రాజుల ఆవిడ కాకినాడ పరిసర ప్రాంతంలో చెందినటువంటి ఒక తల్లి గారు యేసయ్యను నమ్ముకున్నారు. ఇంట్లో భర్త పిల్లలు ఎవరు ఒప్పుకోరు. ఆమె ఏం చేసేదంట, లోపల ఆత్మ మండుతుంది హృదయంలో. సీక్రెట్గా బాప్తిజం పొందింది ఆవిడే. ఏం చేస్తుందంటే, నా పొందిన రక్షణ తల్లికి నా సాక్ష్యం చెప్పాలి, కొంతమందికి యేసయ్య కోసం చెప్పాలి, స్వాత చెప్పాలని నొప్పి వచ్చేస్తుందని 1 గంట 2 గంటలు మంచం మీద ఏమి తినకుండా ఒక పూట రాత్రి అంతా బాధపడుతూ అలా ఉండేదట. చెప్తున్నాను, భక్తులు అబద్ధాలు ఆడరు అంటే ఆడతారు. దేని కొరకు ఆడతారు? వాళ్ళ సుఖాల కొరకు, కోరికల కొరకు, ఇష్టాల కొరకు కాదు. అలాగా ఆమె ఏం చేసిందంట, మరి ఆ మూలుగు ఏదో పొందేదో వెళ్ళి సావచ్చు కదా అన్నాడట భర్త. తీసుకెళ్తాను అంటలేదు. కొంతమంది అలా అంటారు, సావచ్చు కదా ఇక్కడ ఏడ్చేది, నన్ను ఏడిపించే పొద్దులు వెళ్ళి ఆడచ్చు కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటారు కొంతమంది. అలా మొత్తం మీద ఆ మాట ఇప్పుడు అంటాడు యజమాని అని చూసిందంట. వెంటనే పొద్దుట కొంచెం వాళ్ళకి మరి వందతనంగా వెళ్ళాలి కదా, ఆ వేళ అలా వెళ్ళిపోయి, అమ్మ వినాలి, తెలిసిన వారి ఇంటికి వెళ్ళి కాకినాడ పెద్ద హాస్పిటల్ గేటు దగ్గర బెచ్చగెత్తిలాగా పేషెంట్లు వస్తుంటే, అమ్మా యేసయ్యను నమ్ముకోండి అమ్మా, గొప్ప దేవుడు. ఈ ఒక్కరు యేసయ్య లేకపోతే మన బ్రతుకులో ఈరోజు ఆరోగ్యం ఉంటుందా? రేపు ఉండదు. ఈరోజు అందం ఆస్తుంటుందా? ఉండదు.
నిత్య జీవం ఇస్తాడమ్మా, నమ్ముకోండి అమ్మా యేసయ్యని అలా స్వార్థ చెప్పించి ఏంటి ఆమె జీవితంలో ముగించేసరికి పళ్ళన్నీ పీకించేసుకుందంట. దేనికనుకున్న పంట నొప్పి వచ్చేస్తున్నాడు. ఈ దీనికి పంట నొప్పి, ముఖం సరిగ్గా కడియాడుతుంది. ఇలా రకరకాల తిట్లు తినిపించుకుందంట. ఆమె గట్టి పన్ను పీకించేసుకునేదంట. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త అడుగుతాడు కదా, అలా ఎందుకు యేసయ్యను ఇతరులకు పరిచయం. అదే అంటున్నాను, మనం ఆలోచన చేయట్లేదు. స్వార్థ అంటే ఏదో అనుకుంటున్నారు ఈరోజు. వాళ్ళ అవయవాలను పోగొట్టుకుని శరీరాన్ని నలగొట్టుకుని నాకు ఈ మాట ఈ దేవుని కృప అర్థం కాకపోతే నేనెందుకు చేస్తాను స్వార్థ? చేసేంత ఓపిక ఆరోగ్యం ఎక్కడుందో నా బ్రతుకులో? రూపాయి లేదు, ఓపిక లేదు, ఏమీ లేదు, నేనెందుకు చేస్తాను? చావక మునుపు చుట్టూ అందరికి యేసు కోసం చెప్పాలి, అదే గురి మాట. అలా మొత్తం గట్టి పనులు పీగించుకుని వెళ్ళేదంట. ఏంటి నొప్పి వచ్చేస్తుందండి, మళ్ళీ ఏమన్నా మందుతాడని వెళ్తానని మళ్ళీ చుట్టూ ఉండాలి స్వార్థ చెప్పేదట. అలాగా ఆమె ఎంతో మందిని ప్రభు దగ్గర నడిపించిందంట. మనకు అవకాశం ఉందండి, మన కుటుంబంలో దేవుని నమ్ముకొని ఉన్నారండి, కలిసి దేవుని పని చేద్దాం రండి, ప్రార్థన చేద్దాం. ఈ పరిస్థితులు, ఈ పనులు, వేటలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి. మరి యేసయ్య వచ్చేస్తే ఏం చేస్తాం అప్పుడు చెప్పు? యేసయ్య వచ్చేస్తే ఏం చేస్తాం మనం? అప్పుడు ఎలా ఎత్తబడతాం? ఒకవేళ ఎత్తబడితే అక్కడ నిత్యత్వంలో బహుమానం పొందుతామా? అందుకనండి కనీసం ఇప్పటి నుంచి అయినా ఇగో మనము కుటుంబం కష్టపడదాం, దేవుని పని కొరకు ఉపయోగపడదాం. ఆయన ఎంత విలువిచ్చాడు, ఎంత గుర్తింపు ఇచ్చాడు, ఆయన నేర్పించాడు, ఆయన బాధ పెట్టాడు, ఆయన దూరంగా ఉండద్దు. ఈ రోజు నుంచి మన కుటుంబాలంతా యెహోషువ సాక్ష్యం చెప్పినట్లుగా నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించేద్దాము. ఆ మాటకు కట్టుబడి అక్కడికి రావాలి. చేయండి మీ పనులు, వ్యాపారాలు అన్ని చేసుకొని చక్కగా మళ్ళా రెండవ భాగ విధానంతో దేవుని కలిగిన వ్యక్తిగా ఆయన పని పాటల్లో కూడా మునిగిపోవాలి. ఖాళీగా ఉంది కాబట్టి దేవుని దగ్గరికి రావడం కాదు. నేను దేవుని పని ఉన్నది కాబట్టి ఈరోజు రాలేను అని నువ్వు చెప్పగలగాలి ఇతరులతోటి మాట. అందుకని మన అవకాశం ఉంటే ఖాళీగా ఉంటే అది కరెక్ట్ కాదండి, అసలు కరెక్ట్ కాదు అది అసలు. ఏంటి దేవుని పనికి ఎవరు బిజీగా అయ్యి నువ్వు లోకాన్ని వదులుకుని రావాలన్నమాట. మరి నీకోసం యేసయ్య ఎలాగొచ్చాడు? ఖాళీగా ఉండి వచ్చాడా? చెప్పండి. తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడట యేసయ్య నీకోసం, నా కోసం. అందుకే నేను రాసిన పాట ఉంటుంది, ఫైనల్ పాటతో మనం ముగించుకోవచ్చు. చూడవా గాయములు, ప్రకటించవా ఆ సిల్వను. అందుకు చెట్లు పడదాం. చూడవా గాయములు, ప్రకటించవా ఆ సిల్వను. సింహాసనం విడిచి సిలువ మీద కిరీటాన్ని తాను ధరించి, సింహాసనం విడిచి సిలువ మీద కిరీటాన్ని తాను ధరించి, జీవ కిరీటం నీకు ఇచ్చెను, జీవ కిరీటం నీకు ఇచ్చెను. చూడవా గాయములు, ప్రకటించవా ఆ సిల్వను. చూడవా గాయములు, ప్రకటించవా ఆ సిల్వను. కరోనా టైంలో రాసినటువంటి పాట, మీ ఊర్లోనే రాశారు, ఇది పెదవాసులో నేను ఉన్నప్పుడు రాసినటువంటి పాట. హల్లెలూయా. ఇంతకీ ఒక మాట చెప్తున్నాను, అదే కన్క్లూజన్ అన్నాను కదా, దానికోసమే నేను ఆగాను. ఇబ్బంది ఏం పడొద్దు. కొంచెం వాక్యం చెప్పేటువంటి వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ముగిస్తానన్నట్టు ముగించలేదంటే యేసయ్య చెప్పమన్నది చెప్పి ముగించాలి అన్నాడు కదా, ముగించలేదని మనం అనుకుంటాం. అక్కడ ఇంకో మొక్క అది చెప్పేది అప్పుడు ముగించాలి. సరే, గుర్తింపు దేవుడు ఇచ్చాడు కదా, దేనికి ఈ గుర్తింపు ఇచ్చాడు? అన్ని వదిలేంది ఈ రోజు నుంచి ఎవరు ఏమైనా పట్టించుకోవద్దు, మనకు గుర్తింపు ఇచ్చాడని చెప్పాను. సరే, ఈ గుర్తింపుతో ఏం చేస్తావు నువ్వు? చూడాలి ఆయన గాయాలు. ఇప్పుడు నేను పాట పాడిన దానికే చూడు ఆయన గాయాలు, చూడవా ఆ గాయములు. చూసి ఏం చేయాలి? అయ్యో యేసయ్యా నా కోసం చచ్చిపోయి యేసయ్యా అని అడ్డమా? ఆ గాయాలను ప్రకటించాలట. ఈ గాయాలు నా కోసమే, తల్లి చెల్లి సోదరి సోదరా, ఈ గాయాలు నీ కోసమే, ఈ రక్తం నీ కోసమే అని ప్రకటించాలట. దాని కొరకు మాట అది, నువ్వే అడ్డం కాదు అక్కడ. హల్లెలూయా. ఇంకొకరిని దేవునికి పరిచయం చేయడానికి ఇది ప్రకటించాలట. ఆయన ఏం చేశాడు? నీ కోసం నా కోసం సింహాసనం విడిచి ఎక్కడికి వచ్చాడైనా?
అందుకే ఈరోజు ప్రజలు జ్ఞానులు ఎక్కడ ఎదిగారు? యేసయ్య పుట్టినప్పుడు ఎక్కడ పుడతాడని ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు జ్ఞానం కలిగి. అందుకే చెప్పాను క్రైస్తవులకి నేను, మనం ఎలా ఉండాలంటే తెలివైన వారిగా ఉండాలి కానీ అతి తెలివైన వారిగా ఉండకూడదని నేర్పించాను సంఘానికి నేను. అతి తెలివైన వాళ్ళు ఎల్లప్పుడూ పప్పుల కాలేస్తారు ఖచ్చితంగా 100% తెలివిగా ఉందాం, అతి తెలివిగా వద్దు. అతి తెలివి ఎవ్వరికి ప్రయోజనం కాదు. జ్ఞానులు యేసయ్య పుడతాడని తెలుసుకున్న వార్తను బట్టి ఎక్కడికి వచ్చారు? రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. ఏకంగానే వెళ్ళిపోయి కొంపలంతా ముంచే తెలుసా వీళ్ళెవరో జ్ఞానులు. వీళ్ళు చేసిన పనికి ఏం జరిగిందా? అప్పుడే పుట్టినటువంటి పసికందును తల్లి ముద్దు పెట్టుకుని పాలు ఇద్దాం అనుకునేసరికి వాళ్ళ కడుపులోకి కత్తులు తీసేశారు. ఎందువల్ల అంటే ఈ జ్ఞానుల వల్ల. తెలుసా? అప్పుడు పుట్టినది మొదలుకుని 2 సంవత్సరాల వయసు కలిగిన మగ పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేశాడు. మొత్తానికి హేరోదు చంపేశాడు అందరినీ. ఎందుకంటే ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు చేసిన తెలివి తక్కువ పని మాట. రాజు యేసయ్య పుడతాడని చెప్పినప్పుడు ఎక్కడ పుడతాడో తెలుసుకోవాలి కానీ రాజుగా వస్తాడు కాబట్టి రాజుల కంపులోకి వెళ్ళిపోయాడు. ఎవరు చెప్పాడు రా మీకు ఆ పని? రాజు కుటుంబంలో పుడితే ఆయన భవనంలో పుడతాడని వెళ్ళిపోయాడు మాట. అందుకనే నీ జ్ఞానం ఎవరికి కావాలి? బైబిల్ ముందు నీ ధనము, నీ బలము, నీ జ్ఞానం అంతా సున్నా. అందుకనే దైవ జ్ఞానం మనకు కావాలి. అందుకని సింహాసనం విడిసి యేసయ్య ఎక్కడికి వచ్చాడట? సిలువ మీదకి వచ్చి ఏం చేశాడు? ముళ్ళ కిరీటం తానే పెట్టుకుని నీకు నాకు జీవ కిరీటం ఇచ్చాడు. దాన్ని 7 కిరీటాల కింద పాటలు చెప్పి వాక్యాలు చెప్తాడు. హల్లెలూయా. ఇది చూడు, నీవు నీకోసం చేసిన త్యాగాన్ని చూడు, ప్రేమను చూడు. ఎందుకు ఇచ్చాడు గుర్తింపు? రక్షణ పొందాం నీవు ఉలక్కుండా పలకుండా అలా ఉండిపోవడం కొరక ఈ గుర్తింపు కాదు కదా. ఏ వస్తువున్నా కొనుక్కుంటాం, దేనికి ఏమీ లేదండి, మామూలుగా ఉంటుంది అంతే. కొనుక్కుంటాం. అలాగా ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, టీవీ కొనుక్కున్నాం, బండి కొనుక్కున్నాం, మొత్తం దాన్ని వాడుకుని ఇంట్లోనే అలాగే పెట్టేస్తాం. ఉంటుందా? అది పని చేస్తేనే కదా అది వాడుకునేది, లేకపోతే దాన్ని షెడ్లో పాడేళ్ళ తర్వాత. మరి యేసయ్య మనల్ని ఎందుకు అన్ని ఏర్పాటు చేసుకుని ఎందుకు గుర్తింపించేది? నువ్వెవరో అలా ఉండిపోవడానిక? నువ్వెవరో చెప్పాలి ప్రజలకి. హల్లెలూయా. నువ్వెవరో చెప్పాలి. బైబిల్లో ఒక భక్తుడు చెప్పాడు, తన పరిస్థితి చూసి చుట్టూ ఉన్నవారు అపవాది. మీరు చూడండి ఒకసారి, మీకా 7:7 చదువుతారు ఒకసారి. ఒక మాట, అది అవసరం మాట, త్వరగా చదవాలి. మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. నువ్వెవరో చెప్పాలి అంటే నువ్వు ఈ సమాజానికి అప్పులతోనూ, కష్టాలతోనూ, బాధలతోనూ, నష్టాలతోనూ ఏదో నార్మల్ గా నువ్వు కనబడుతున్నావు. అదే నువ్వు అనుకుంటున్నారు కాదు. ఇంకొకటి నువ్వు అది చెప్పాలి నువ్వు ఈ లోకానికి. త్వరగా చదువుతుంది. 5 నుండి కంటిన్యూ చదవండి. కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదరు. ఎవరింటి వారు వారికే విరోధులగుదురు. అయితే యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, చూడండి, అది నా శత్రువా నా మీద. చూడు, శత్రువులు అంటే ఏం చేస్తున్నారంట? అతిశయిస్తున్నారట. అయిపోయింది, బాగా వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు చాప్టర్ క్లోజ్, ఇంకా వీళ్ళు మాట్లాడలేరు, వీళ్ళు ప్రార్థన చేయలేరు, వీళ్ళు ఏం అనుకుంటున్నారంట. ఇంత లిస్ట్ చెప్తున్నాడు భక్తుడు. నా మీద అసహ్యింపోద్దు, అయినను చెప్పు చదువు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం మందు కూర్చున్నాను. ఆమేన్, హల్లెలూయా. చూసావా, నేను అంధకారం అంటే ప్రజలందరూ నన్ను వదిలేసిన, నేను చీకటి స్థలంలోకి వెళ్ళిపోయినా, నాకు అనుకున్నవన్నీ జరగకపోయినా, నేను ఒంటరిగా నిస్సై మిగిలిపోయినా, నా దేవుని వెలుగు నా మీద అలాగే ఉంటుంది అని చెప్తున్నాడు భక్తుడు. అలా అన్నవాడిని ఎవరన్నా ఏమన్నా చేయగలుగుతారా? హల్లెలూయా. ఇది మన సాక్ష్యం. అందుకే స్టార్టింగ్ నువ్వెవరు అంటే మాది చిన్నవాసలా పెద్దవాసలా, నా పేరు ఇది, నేను ఇది చేస్తానని చెప్తా. ఇది మన ఐడెంటిఫై. అది కాదు కదా దేవునికి, దేవదూతలకి, సాతానికి కావాల్సింది. హల్లెలూయా. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇది నీ అడ్రస్ మాట. ఇది మాట. రెండోది, నువ్వెవరు అంటే ఈ పేరు, ఊరు, ఇది మన నార్మల్ అడ్రస్. కానీ యేసయ్య నీ కొరకు కాచిన రక్తము, అర్పించిన ప్రాణము, తిరిగి రాబోతున్నది ఈ ఆత్మ అడ్రస్ లోకి వచ్చేవారు నువ్వు. అందుకని ఆత్మానుసారమైన మనసు కలిగి నడవాలని చెప్పి గలతీ పత్రిక 5:16 నుంచి చదివించనమాట. ఇంతవరకు మన క్రైస్తవ జీవితాలన్నీ ఇక్కడ ఫిజికల్ గా, శరీర రీతిగానే అదే అడ్రస్, అదే జీవితం, అదే ఆలోచన, అదే భక్తులకు వెళ్ళిపోయాం. కాదు, ఈ రోజు నుంచి రెండో అడ్రస్ మనకు ఉంది. పెళ్ళైనటువంటి అమ్మాయికి అడ్రస్ మారిపోతుందా లేదా? ఆధార్ కార్డు మార్చుకోవాలి, మొత్తం అన్ని మార్చుకోవాలి. భర్తతో పాటు అడ్రస్, ఇంటి పేరు అన్ని మారిపోతాయి. మరి మనకు సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అన్నాడు యెషయా 54:5. మన అడ్రస్ మార్చుకోద్దా? ఇంకా అదే ఆధార్ కార్డు పెట్టుకుని పరదేశకి వెళ్ళిపోతే పెట్టి. హల్లెలూయా. చెల్లదేది అక్కడ.
అడ్రస్ మార్చుకోవడానికి యేసయ్య రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఓహో ఐ వెరీ సారీ, మీరు ఈ వేరే వాళ్ళు అనుకున్నా అంటాడు. సాతానుడు భయపడతాడు. దేవదూతలు అలా రిసీవ్ చేసుకుంటే వాళ్ళను, ఎందుకని ఈ భూమి మీద మట్టి మనుషులను తీసి పాడేసిన దేవదూతలు మీకోసమే మేము ఎదురు చూస్తున్నాం అని స్వాగతం పలుకుతారు. ఎందుకంటే ఈ గుర్తింపు. ఇప్పుడు చెప్పు, యేసయ్య ఆల్రెడీ నీకు గుర్తింపు ఇచ్చేసాడు. ఇచ్చేసినటువంటి గుర్తింపును నువ్వు కొనసాగించుకుంటావా, సంతలో వదిలేసుకుంటావా, నీ ఇష్టం. వదిలేసుకుంటే ఆ పరిస్థితి రేపొద్దుట మనం అనిపించక తప్పదు. కొనసాగించుకుంటే దూతలతో సన్మానం, స్వాగతం, నిత్యత్వంలో యుగయుగాలు యేసుతో ఆనందం. కాబట్టి అసలైన గుర్తింపు ఇది. ఎవరు ఇవన్నీ గుర్తింపు. ఎవరైనా ఒకవేళ గుర్తింపు ఇస్తే అప్పటి వరకనే, తర్వాత ఉండదు. హల్లెలూయా. ఇది అంతము వరకు కొనసాగే గుర్తింపు. యుగయుగాలు యేసయ్య ద్వారా నీకు కలిగే గొప్ప గుర్తింపు, అసలైనటువంటి గుర్తింపు. అట్టి గుర్తింపుకు వారసులుగా ఈ భూమి మీద ఆత్మ నీవు చొప్పున బ్రతుకుదాం. అటువంటి కృపా, ధన్యత, ప్రత్యక్షత దేవుడు మా అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. త్వరగా ఎవరు రెండో పని పెట్టుకోవద్దు. సండే స్కూల్ పిల్లలని లేదు, పెద్దలని లేదు.